గుడ్. ఇప్పుడు ఎక్కువ బోర్డు మీద ఒక చూస్తుండండి, ఇక్కడ తక్కువ, బోర్డు ఎక్కువ. సో రాసుకుంటే కొంచెం హింట్స్ రాసుకోండి. యాజ్ ఐ సెడ్, మరీ ఎక్కువ రాస్తే కూడా మీరు వినరు. తక్కువ రాస్తేనేమో ఏముండదు, ఎక్కువ రాస్తే వినరు. రైట్? రాస్తున్నావా? ఈ టీచర్ మీద వెళ్ళిపోయిందా, ఆడపోయిందా? నా కంట్లో పడ్డావు. అటెండెన్స్. రైట్. ఇది కనపడుతుందా బోర్డు అందరికీ? మంచిగా వినండి. దాంట్లోకి నేను ఎప్పుడు వస్తాను కానీ అందులో పెట్టలేని కూడా ఉంటాయి. రైట్? ఇందాక అదే చెప్పారు, రాసుకోండి అని చెప్తున్నారు. ఎందుకంటే కొంచెం కష్టమైన దాన్ని ప్రయత్నం చేస్తున్నాం. పొద్దున్న దానికన్నా ఇందాక సాయంకాలం చెప్పిన దాన్న కష్టమైంది ఇది. రైట్? గాడ్ అనగానే సహజంగా 3 విషయాలు డిస్కషన్ చేయాలి. ఒకటి ఎగ్జిస్టెన్స్, ఉన్నాడా, అంటే ఉంటే ఎలా ఉంటాడు, మూడు ఎవరు. ఈ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి నేను ఇప్పుడు. ఒక పాట ఉంది కదా, శ్రీశ్రీ రాసిన, ఉన్నావా అసలు ఉన్నావా, ఉంటే రాదా పాట? మీకు ఈ పాటలే వచ్చా? ఆ పాట రాదా? అసలు ఉస్మానియా వాళ్ళు అంటున్నారు. ఉస్మానియా వాళ్ళు అంటే మామూలు వాళ్ళ? ఉన్నావా అసలు ఉన్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా. రైట్? ఇంకొకటి, ఎక్కడో దూరాన కూర్చున్నావు. ఆ పాట కూడా రాదా? చెప్పు, నువ్వు చెప్పు. ఎక్కడ మా తలరాతలు రాశావు, చిత్రమైన గారడలు చేస్తున్నావు, తమాషా చూస్తున్నావు. ఇవన్నీ శ్రీశ్రీ రాసిన పాటలు. శ్రీశ్రీ చాలా మంచి కవి. మిమ్మల్ని చూస్తే అసలు మీరు చదువుకుంటున్నట్లేరు. అందులో ఉస్మానియాలో చదువుతున్నట్లే లేరు. నేను కూడా ఉస్మానియా వాడినే. నా ఎంటెక్ చెప్పే కదా పొద్దున, ఎంటెక్ ఉస్మానియా అని. రైట్? 3 ప్రశ్నలకు సమాధానం చూద్దాం. ఉన్నాడా, దేవుడు ఉన్నాడా, ఉంటే ఎలా ఉంటాడు, ఎలా ఉంటాడో తెలిస్తే ఆయన ఎవరో ఈజీగా చూసుకోవచ్చు. రైట్? ప్రయత్నం చేద్దాం. 3 మాటలు. మొట్టమొదటిది, ఉన్నాడా. ఇది ఎప్పుడు పాడైపోద్దో నాకు తెలియదు. కాస్త ఇది రాయట్లేదంటే మీరు ఒకటి అందయ్యాలి నాకు. నా కారులో అన్నా పోయి గాడికన్నా పోయి తీసుకురాపోయి, నా కార్ డ్రైవర్ ఉన్నాడు అని పంపించు. ఏం తేడా? అమ్మో, దేవుడి గురించి చెప్తుంటే రకరకాలు వస్తున్నాయి. దేవుడు ఉన్నాడా అనే ప్రశ్న సమాధానం అడిగితే దానికి సమాధానం, దేవుడు సృష్టిని చేశాడని ఒకడు అన్నాడట.
సృష్టి ఉన్నదా? కనపడని దేవుడి గురించి ఆలోచించే ముందు కనపడే సృష్టిని ఆలోచిస్తే నిజంగా ఆ సృష్టికి సృష్టికర్త అవసరమైతే దేవుడు ఉండి ఉండాలి. కాబట్టి ఈ ప్రశ్నకు సమాధానం ఏంటంటే సృష్టి ఉన్నదా? సృష్టి కనపడే సృష్టి ఉన్నదా లేదా అంటే ఏం సమాధానాలు వస్తాయి? దానికి 3 సమాధానాలు వచ్చినాయి. మొదటి సమాధానం ఏంటంటే భ్రమ సిద్ధాంతం. ఈ భ్రమ సిద్ధాంతం ఏం చెప్తుంది? సృష్టి లేదు, ఉన్నట్టు కనిపిస్తుంది. భ్రమ, మాయ, అంతా మాయ. శంకరాచార్యుడు ఒకసారి అరణ్యంలో తన శిష్యులను కూర్చోబెట్టుకొని మంచిగా నేర్పిస్తున్నాడట. ఏమి నేర్పిస్తున్నాడు? ఇదే భ్రమ సిద్ధాంతం, అంతా మాయ. ఆ శంకరాచార్యుడు నేర్పిస్తుండగా సడన్గా అరణ్యంలో శిష్యులంతా ఇట్లా కూర్చున్నారు, గురుగారు ఇక్కడ ఉన్నాడు. ఆ అరణ్యంలో ఒక ఏనుగు వచ్చింది పరిగెత్తుకుంటా. ఆ ఏనుగు రాగానే ఈ శిష్యులంతా పారిపోయారు. ఎందుకంటే అది అంత స్పీడ్గా వచ్చింది, చంపేస్తుంది. అదిగో ఇందాక ఎవరు గొడవ చేయలేదు, మళ్ళీ చేస్తున్నారు. ఇందాక మంచిగా అనుకున్నా, చూసుకో ఏం పర్లేదు, గొడవ పడితే కొంచెం బయట తీసుకెళ్ళి ఆడించండి, కానీ వాప నోరు ముప్పికండి. ఆ వయసులో పిల్లల్ని నోరు ముప్పిట్టే మంచిది కాదు, రైట్? ఆ ఏనుగును చూసి పారిపోయారట. పారిపోతే ఈ గురువు గారు కూడా పారిపోయినట. ఒక గంట తర్వాత అందరం వాళ్ళు వెనక్కొచ్చారు. వచ్చి మా కూర్చొని మళ్ళీ మొదలుపెట్టాడు మన గురువు గారు. ఏమని? అంతా మాయ. అప్పుడు శిష్యులు అడిగారట, అయ్యగారు ఆ ఏనుగు వచ్చింది, మేం పారిపోయినాం, సరే నువ్వు కూడా పారిపోయినావు, ఏంటి అంతా మాయ అయితే ఎందుకు పారిపోవాల్సి వచ్చింది అని అంటే, అప్పుడు ఆయన అన్నాడట, శిష్యులారా, ఏనుగు వచ్చింది మాయ, మనము పారిపోయింది మాయ. అదే మాయ సిద్ధాంతం. అది భ్రమ సిద్ధాంతం అంటే అది. ఈ భ్రమ సిద్ధాంతాన్ని జనం నమ్ముతారా అని అంటే, ఒకసారి నేను ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళి వాడితో మాట్లాడుతున్నా, పిల్లలతో. అప్పుడు నేను ఎంటెక్ చేసే రోజుల్లో, టు మై షాక్, టు మై సర్ప్రైజ్, భ్రమ సిద్ధాంతాన్ని నమ్ముతున్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు ఉస్మానియా యూనివర్సిటీలో. అన్ని యూనివర్సిటీలు ఉంటారు. నేను అన్న, ఎట్లా నమ్ముతావురా నువ్వు భ్రమ సిద్ధాంతం అని? పోతావు, ఎక్స్పెరిమెంట్ చేస్తావు, ఆ రీడింగ్స్ ఎందుకు? ఇంకా ఎక్స్పెరిమెంటు, దాని రీడింగ్స్, పిప్పెట్టు, బ్యారెట్టు, ఈ బ్యారెట్లు, ఈ గొడవలు, బీరెట్లు, ఏంది అన్నీ అంటే అది వేరు సార్. భ్రమ సిద్ధాంతం అంత భ్రమ సిద్ధాంతం కనుక ఎవడన్నా నమ్మితే వాడు చేయాల్సిన మంచి కార్యక్రమం ఏంటంటే, ఒకసారి నేషనల్ హైవేకి వెళ్ళిపోయి ఎదురుగా నుంచోవాలి. హై స్పీడ్లో ఉన్న లారీలు వస్తుంటాయి, దానికి ఎదురుగా నుంచోవాలి. అప్పుడు ఏంటి అంటే, పరిగెత్తకూడదు, తప్పించుకోకూడదు, పరిగెత్తకూడదు, ఎదురుగా ఉండాలి. ఎందుకురా ఉన్నామంటే, వాడు నేను వెళ్ళిపోతానంటాడు. నువ్వు భ్రమ సిద్ధాంతం కదా, ఎందుకు భయపడుతున్నావు? లారీ వచ్చేది మాయ, నీ మీదుగా పోయేది మాయ, ఆ తర్వాత నువ్వు చచ్చిపోయేది కూడా మాయ. అప్పుడు బయటకు వస్తుంది, బాబో ఎందుకు ఇదని చెప్పి ఎవడు. అలాంటిది భ్రమ సిద్ధాంతం. భ్రమ సిద్ధాంతాన్ని ఎవరు నమ్మటానికి లేదు, అంత పిచ్చిది అది. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఉన్నది. ఒక పెద్ద ప్రొఫెసర్ గారు ఉన్నాడు, ఆయన పేరు జీకే చెస్టర్టన్. ఆయన ఇట్లానే లెక్చరిస్తున్నాడట. ఆయన బైబిల్ నమ్మిన బోధకుడు.
ఆయన దేవుడు ఉన్నాడని మొదలుపెట్టిందంట ఇట్లానే టాపిక్. అంతలోకి ఒకళ్ళు లేచి దేవుడు ఉన్నాడని నాకు ఎట్లా తెలుసు అన్నాడట. హౌ డు ఐ నో దట్ గాడ్ ఈజ్ ఎగ్జిస్టింగ్? ఆయన అన్నంట, లేదురా బాబు, నువ్వు ఉన్నావంటే నేను చేసినోడు ఉండాలి కదా, కాబట్టి ఆయన ఉన్నాడు అంటే అప్పుడు వీడు ఏం చేయాల? దేవుడు లేడన్నాడు కుర్రాడు, బాగుంది. నువ్వు ఉన్నావంటే దేవుడు ఉన్నాడు అంటే అప్పుడే ఆడేమని ఉంటాడు చెప్పండి మీరు? ఆడేమనుంటాడు? నేనున్నానని నాకు ఎట్లా తెలుసు అన్నాడు. ఎందుకంటే నువ్వు ఉన్నావని ఒప్పుకున్నావు అనుకో, నేను చేసినోడు ఉన్నాడు ఒప్పుకున్నట్టు. అందుకని నేనే చేసిన తప్పించుకోవడానికి నేనున్నానని నాకు ఎట్లా తెలుసు? నేనున్నాను నాకు తెలియదు, నన్ను చేసినోడు ఉన్నాడని నాకు తెలియదు, నువ్వు నోరు మూసుకోని అంటున్నాడు. అప్పుడు ఈయనేమన్నాడు తెలుసా లాస్ట్కి, సరే బాబు, నువ్వు ఉన్నావో లేదో నీకు తెలియదు, నేను ఒక ప్రశ్న అడుగుతున్నావు, దేవుడు ఉన్నాడని నీకు ఎట్ట తెలుసని నన్ను అడుగుతున్నావు. నువ్వు ఉన్నావో నీకు తెలియదు, దేవుడు ఉన్నాడని నేను అంటున్నా, నన్ను సమాధానం చెప్పమంటున్నావు. నువ్వు ఉన్నావో నీకు తెలియకపోతే నేను ఎవరున్నానని సమాధానం చెప్పాలి? ఇప్పుడు నువ్వే చెప్పినావు నువ్వు ఉన్నావో లేదని, నేను ఎవరికి సమాధానం చెప్పాలి అంటే నేను సమాధానం చెప్పవసరం లేదు అని. అప్పుడు వాడు కొంచెం ఎలిగింది, అమ్మ ఈయన నన్ను ఇరికిస్తున్నాడు రా బాబు. కాబట్టి భ్రమ సిద్ధాంతం ఎట్టి పరిస్థితుల్లో నిలవదు. రెండవది స్థిర సిద్ధాంతం. దీని ఇంగ్లీష్లో ఇల్యూషన్ థియరీ అంటారు, ఇది స్టడీ స్టేట్ థియరీ అంటారు. దీని పేరు అంతా మాయ. ఇదంతా దీని పేరేంటి తెలుసా? ఇట్ వాజ్ దేర్, ఇట్ ఈస్ దేర్, ఇట్ విల్ బి దేర్. ఈ సృష్టి ఉన్నది, ఉంటుంది, ఉండబోతుంది. అది ఎవడు చేయలే, అట్లానే ఉంది, అట్లానే ఉంది. ఈ సృష్టి అట్లానే ఉంటే అందుకే దీన్ని స్థిర అన్నారు, అంటే అట్లానే ఉంది. కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా అట్లానే ఉంది. అది సైన్స్ ఒప్పుకుంటుందా? ఎట్లా ఒప్పుకోవట్లేదు? ఎందుకు ఒప్పుకోవట్లేదు? సైన్స్ ఏమంటుంది? సృష్టి అంతా నాశనం కాబోతుంది, ఒకానొక దినమున సృష్టి అంతా స్థిరత్వము నుంచి అస్థిరతకు వెళుతుంది, అది నాశనం కాబోతుంది. దాని పేరు థర్మోడైనమిక్స్ లా. ఇది టైము, ఇది ఎనర్జీ. ఇది -∞ నుంచి +∞ వరకు అట్లనే ఉందంట. ఉందా? అట్లా లేదట. సైన్స్ మరి దీని పేరు ఎవడు పెట్టాడు? ఈడు తత్వాలు, వీళ్ళంతా ఫిలాసఫర్స్. కానీ సైన్స్ అనేది ఫిలాసఫీ కాదు, ఫిలాసఫీ మించిన రుజువులతో కూడిన దాన్ని సైన్స్ అంటారు. వాడు ఏమంటాడు తెలుసా సైన్స్ వాడు? అప్పటి నుంచున్న శక్తి తగ్గుతూ 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 ఒక చోట జీరో అవుతుంది. ఆ జీరోని హీట్ డెత్ అంటారు. హీట్ అంటే టెంపరేచర్ చచ్చిపోతుంది. ఒక మనిషి చచ్చిపోయాడు చెప్పాలంటే ఏం చేస్తారు? చేయబట్టుకుంటారు, చల్లగా అయిపోతాయి, ఏమవుతుంది? చచ్చిపోతాడు. సృష్టిలో కూడా ఒకానొక దినమున శక్తి అంతా జీరో కాబోతుంది, సృష్టి నాశనం కాబోతుంది అని సైన్స్ నమ్ముతుంది. దీన్ని యూజబుల్ ఎనర్జీ అంటారు, దీన్ని అన్యూజబుల్ ఎనర్జీ అంటారు. కాలం పెరిగే కొద్దీ పనికిరాని శక్తి ఎక్కువైపోయి పనికొచ్చే శక్తి తగ్గుతుంది. దాన్ని తగ్గుతుంది అని అంటుంటే ఇదేం మారదు అంటే స్థిర అంటే అర్థం ఏంటి? మారదు, మారుతుంది అని సైన్స్ అంటుంది. మారదని తత్వం అంటుంది. తత్వానికి మించింది సైన్స్
అది మారుతుంది, అంతం కాబోతుంది. ఇది స్థిర సిద్ధాంతానికి వ్యతిరేకం చెప్తుంది సైన్స్. మూడో సిద్ధాంతం పేరు పరిణామ సిద్ధాంతం. పరిణామ సిద్ధాంతం అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? ఎవల్యూషన్ థియరీ. చార్లెస్ డార్విన్ రాసిన ఎవల్యూషన్ థియరీ. చార్లెస్ డార్విన్ ఆయన ఏం రాసిండు? ఎవల్యూషన్ థియరీలో మరట ఒక బిగ్ పార్టికల్ ఉందంట, అది బిగ్ బ్యాంగ్ అయిందంట. బ్యాంగ్ అంటే పగిలిపోయింది. ఆ బ్యాంగ్లో నుంచి లైఫ్ వచ్చిందంట. ఆ లైఫ్లో నుంచి దీన్ని ఏమంటారంటే పదార్థం అంటారు. పదార్థంలో నుంచి జీవం వచ్చిందంట. జీవంలో నుంచి రీజనింగ్ వచ్చిందంట. రీజనింగ్లో నుంచి మొరాలిటీ వచ్చిందంట, నైతిక విలువలు. అందులో నుంచి భాషలు వచ్చినాయంట, లాంగ్వేజెస్. లాంగ్వేజెస్ వచ్చినాయి. 5 మాటలు చెప్పాడు. ఈ జీవ పరిణామ సిద్ధాంతం నమ్మే వాళ్లకు నేను వేసిన 5 ప్రశ్నలు. మొట్టమొదటి ప్రశ్న, పదార్థములో నుంచి జీవం ఎలా వస్తుంది? జీవం వచ్చిందే అనుకో, జీవములో నుంచి నైతిక విలువలు అంటే, నైతిక అంటే తప్పు ఒప్పు అని. ఏ తప్పు లేకపోతే మనుషుడు ఎందుకు గిల్టీ కాన్షియస్ అవుతున్నాడు? ఎందుకు కుమిలి పోతున్నాడు? ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? అందరికీ గిల్టీ కాన్షియస్ ఉన్నది. తప్పును అపరాధ ఆరోపణ చేసే మనస్సాక్షి ఉన్నది. దాంట్లో నుంచి మొరాలిటీ ఎలా వచ్చింది? నైతిక విలువలు. జంతువులకు నైతిక విలువలు లేవు. ఆ సొంత జంతువే తన కొడుకుని పెళ్లి చేసుకుంటుంది. కొడుకు కూతురు తేడా లేదు దానికి, కానీ మనకుంది కదా. పదార్థములోంచి జీవం వస్తుందా? జీవం వస్తే మోరల్ వాల్యూస్ వస్తాయా? మోరల్ వాల్యూస్ వస్తే రీజనింగ్ వస్తుందా? ఎంత జ్ఞానం వస్తుందా? ఎంత జ్ఞానం వస్తే చివరిగా భాషలు వస్తాయా? ఇవన్నీ ఎలా వచ్చినాయి అని వాడిని 5 ప్రశ్నలు అడిగితే, వాళ్ళందరూ ఆ రోజుల్లో ఒక భయంకరమైన సంగతి జరిగింది. దాని పేరేంటంటే, వాళ్ళు ఒక పరీక్ష నాళిక తీసుకున్నారు. ఒక నాళిక తీసుకొని టెస్ట్, అందులో వాటర్ పోసారు. ఇంకేమేలా 6 నెలల్లో 6 మంత్స్లో పురుగులు వచ్చినాయి. అంటే జీవం వచ్చింది. నీళ్లు తీసుకున్నారు, పురుగులు వచ్చినాయి. వాళ్ళు రుజువు చేశారు, మీరు మమ్మల్ని తిడుతున్నారు కదా, నీళ్ళల్లో నుంచి పురుగులు ఎలా వచ్చినాయి? మేము తీసుకున్న నీళ్ళే. కాబట్టి అట్లానే పదార్థములో నుంచి జీవం వచ్చింది అని కొట్టేశారు. అని కొట్టేయంగానే ఈ బైబిల్ నమ్మే క్రైస్తవులందరూ కూడా ఒకసారి బైబిల్ పక్కన పడేశారు. అమ్మ ఏందిరా బాబు ఇది టైప్ అయింది, మనమేమో దేవుడు చేశాడు అంటున్నాం, వాళ్ళేమో దేవుడు అవసరం లేదంటున్నారు, ఏంటిరా బాబు ఈ పరిస్థితి అని అనగానే అప్పుడు ఒక ఆయన వచ్చాడు, పెన్నుంటే తీసుకురా. ఆయన ఏం చేసిండంటే, ఆయన కూడా పరీక్ష నాళిక తీసుకున్నాడు. ఆయన కూడా పరీక్ష నాళిక తీసుకొని ఏం చేసిండంటే, థ్యాంక్స్, ఆయన కూడా నీళ్లు తీసుకున్నాడు. వాళ్ళు 6 నెలలు పెట్టారు కదా, ఈయన 1 year పెట్టాడు. పురుగులు రాలే, అసలు జీవమే రాలే. ఆయన పేరు లూయిస్ ప్యాచర్. లూయిస్ ప్యాచర్.
6 నెలలకే వాళ్ళు పురుగులు తెస్తే ఈయన దాంట్లో పురుగులు రాలే. మీరు గమనించండి ఏమైందో. వీళ్ళేమో ఫిల్టర్ చేయలా, ఈయన ఫిల్టర్ చేశాడు. ఈ నీళ్ళల్లో ఉన్న క్రిములను ఫిల్టర్ చేయలేదు కాబట్టి 6 నెలలకు పురుగులు వచ్చినాయి. ఈ నీళ్ళలో ఉన్న క్రిమును ఫిల్టర్ చేశాడు కాబట్టి 1 year అయినా ఫిల్టర్ రాలా. అప్పుడు ఆయన ఒక పెద్ద మాట అన్నాడు, చాలా గొప్ప మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? లైఫ్ ఈజ్ ఎ జామ్ అండ్ జామ్ ఈజ్ ఎ లైఫ్. జరం అంటే క్రిముల్లో నుంచే జీవం వచ్చింది. క్రిముల్లో జీవమే క్రిములు, అంతే తప్ప జీవం లేకుండా జీవం రాదు. ఆ జీవము దేవుడే అని చెప్పిండు. ఆ దెబ్బకి మళ్ళందరూ బైబిల్ తీసుకున్నారు. వీళ్ళు క్రైస్తవుల్ని బాగా నోరు మొప్పించారు. ఈయన వచ్చినాక మళ్ళందరూ బైబిల్ తీసుకొని మంచిగా చదువుకున్నారు. ఆయన పేరే లూయిస్ ప్యాచర్. ఆయన పేరు ఎంత గొప్పదో తెలుసా మీకు? ఈ రోజున ప్రతి పాల ప్యాకెట్ మీద ప్యాచరైజ్డ్ మిల్క్ అని రాస్తారు. ఆయన పేరే. ప్యాచరైజ్డ్ మిల్క్ అని అర్థం ఏంటంటే ఈ మిల్క్లో క్రిములు లేవు అని చెప్పడానికి ప్యాచరైజ్డ్ మిల్క్. ఈ సైంటిస్టు దేవుడు లేకుండా సృష్టి రాదు అని చెప్పడానికి ప్రూవ్ చేసిన సైంటిస్ట్ పేరే ప్రతి ఇంటిలో పాల ప్యాకెట్ మీద వస్తుంది. ఇప్పుడు కుక్క గరిస్తే ఇంజక్షన్ వేస్తారే, ఆ ఇంజక్షన్ పేరు కూడా ప్యాచరైజ్డ్ ఇంజక్షన్. ఎక్కడ క్రిములు లేవని చెప్పాలో ఆయన పేరు ఉంటుంది అక్కడ. ఆయనే అన్నాడు, లైఫ్ ఈజ్ అ జామ్ ఈజ్ అ లైఫ్ అండ్ లైఫ్ కెనాట్ కమ్ వితౌట్ లైఫ్ అండ్ దట్ లైఫ్ విచ్ హెస్ కమ్ ఫ్రమ్ ఈజ్ గాడ్. ఆయన యోహాను సువార్త 1 చదువుకోండి అని చెప్పిండు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. అలా పరిణామ సిద్ధాంతాన్ని అందరూ నమ్ముతుంటే ఇది కొట్టేశారు. కాబట్టి భ్రమ సిద్ధాంతాన్ని ఎట్లా కొట్టేయాలి? భ్రమ సిద్ధాంతాన్ని నమ్మితే లారీ నీ మీదకి వెళ్తుంది కాబట్టి కొట్టేయాలి. స్థిర సిద్ధాంతాన్ని ఎట్లా కొట్టేయాలి? స్థిరమేమంటుంది? ఆది లేదు అంతం లేదని. కానీ సైన్స్ ఏమంటుంది? ఆది గురించి సైన్స్ మాట్లాడదు, నాకెందుకు బాబు అంటది. అంతం గురించి మాట్లాడుతుంది. అంతం ఉందంటే ఆది ఉండాలి, ఆది ఉంటే చేసినోడు ఉండాలి, అయిపోయింది. ఇక్కడ పరిణామ సిద్ధాంతంలో వాళ్ళు 5 ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోగా జీవం లేకుండా జీవం రాదని ఆయన రుజువు చేసిన దాన్ని బట్టి పరిణామ సిద్ధాంతం కూడా రాదు. ఎంత చెబితే లాస్ట్కి ఒక పెద్ద ప్రశ్న వస్తుంది, ఏజ్ ఆఫ్ ఎర్త్. భూమి యొక్క వయసు ఎంత? సరే, ఇటు కాదు అటు కాదు కానీ ఇంతకీ భూమి పుట్టి ఎంతకాలం అయింది? భూమి పుట్టి ఎంతకాలం అయింది అని చెప్పాలంటే, డస్టర్ లేదా? ఓహో, మీకు అలవాట్లేదా పాప? రాసుకున్నాడా? కొద్దిగా కొంచెం వింటాను, రాసుకున్నావా? ఉండు వాళ్ళని అడుగు, చెరపమంటారు, అడుగు. కొంచెం అన్న రాసుకున్నావా? రాసుకో. చెరపాలా? చెరుపు. వాళ్ళు ఏమనుకున్నారంటే రాసుకోకపోయినా పర్లేదు అనుకో. ఇప్పుడు మొదటి ప్రశ్న, దేవుడు ఉన్నాడు అనేది చేసిన మూడు ఆప్షన్స్ ఉన్నాయి. 3 ఆప్షన్స్ కాదు కాబట్టి ఆయన ఉండాలి. ప్లీజ్ అండర్స్టాండ్ వన్ థింగ్, చాలా టెరబుల్ స్టేట్మెంట్ ఇస్తున్నాం. సైన్స్ కెనాట్ ప్రూవ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్, బట్ సైన్స్ డిమాండ్స్ దేర్ షుడ్ బి అ గాడ్. దేవుడు ఉన్నాడా లేదా అనేది సైన్స్ రుజువు చేయదు, కానీ దేవుడు ఉండాలని సైన్స్ చెప్తుంది. ఇప్పుడు ఆది గురించి చెప్పదు, అంతం చెప్తుంది. సృష్టి అంతం కాబోతున్నా చెప్తుంది. కాబట్టి అంతం ఉందంటే ఆది ఉండాలి, అట్లా చెప్తా సైన్స్. కాబట్టి నేను ఒక మాట రాసేసిన, సైన్స్ మే నాట్ ప్రూవ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్, బట్ ఇట్ ఆల్వేస్ డిమాండ్స్ దట్ దేర్ షుడ్ బి గాడ్. దేవుడు ఉన్నాడని రుజువు చేయదేమో కానీ దేవుడు ఉండాలని, దేవుడు లేకుండా సృష్టి ఎలా వస్తుందని ప్రశ్నించి అక్కడ వదిలేస్తుంది.
అక్కడ వదిలేస్తుంది. ఇప్పుడు ప్రశ్న, ఏజ్ ఆఫ్ అర్త్, భూమి యొక్క వయసు ఎంత? ఏమనుకుంటున్నారు వీళ్ళు? కొంతమంది ఏమంటారంటే బిలియన్స్ ఆర్ మిలియన్స్, వేల కోట్ల సంవత్సరాలు అంటున్నారు కొంతమంది. ఓకే, వేల కోట్ల సంవత్సరాల నుంచి ఉంది. కానీ కొంతమంది ఏమంటున్నారు 6,000 నుంచి 10,000 వరకు ఉండొచ్చు, అంతకన్నా లేదు. ఇది బైబిల్ నమ్మేవాళ్ళు చెప్పేది. మ్యాక్సిమం 10,000 సంవత్సరాలు అయి ఉండొచ్చు. ఎట్లా? అబ్రహాము అనే వ్యక్తి క్రీస్తుకు పూర్వం 2,000 సంవత్సరాలు. అటు 2 ఇటు 2 ఎన్ని అయినాయి? అబ్రహాముకు ముందు నోవాహు ఉన్నాడు, ఆయన ఒక 2 వేసుకో, 2 2 6 అవుతాయి. నోవాహు ముందు ఎంతమంది ఉన్నారో చక్కగా లెక్కలు లేదు కాబట్టి 6 అవ్వచ్చు. మినిమం 6,000 అయి ఉండొచ్చు. ఇప్పటికీ మ్యాక్సిమం 10,000, అంతకన్నా లేదు. అది బైబిల్ చెప్తున్నది. మరి ఇంతకీ వయసు బిలియన్సా 6 లేక 10,000? సృష్టికర్త ఇప్పుడు భూమి వయసు తీస్తే ఎలా ఉందంటే, భూమి, దీనికి ఒక ఉదాహరణ చెప్పిన, నేను చిన్న ఉదాహరణ చెప్పిన. మీ తాత మా తాత 30 ఏళ్ల క్రితం చచ్చిపోయారు. ఓకే, మీ తాత చచ్చిపోయాడు, మా తాత ఒకే సంవత్సరం చచ్చిపోయారు 30 ఏళ్ల క్రితం. మీ తాతనేమో హైదరాబాదులో పాతి పెట్టారు, మా తాతనేమో లాతూర్లో పాతి పెట్టారు, లాతూర్ మహారాష్ట్ర. ఆ తర్వాత 30 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వెళ్ళి భూగర్భ శాస్త్రజ్ఞులు, తెలుసుగా భూగర్భ శాస్త్రజ్ఞులు, ఆర్కియాలజీ సైంటిస్ట్, వీళ్ళు ఏం చేశారంటే తవ్వకాలు చేశారు. హైదరాబాద్లో తవ్వకం చేశారు, 30 ఏళ్ళు అని చెప్పారు. మీ తాతను హైదరాబాద్లో పాతి పెట్టారు కదా, మా తాతని ఎక్కడ పాతి పెట్టారు? లాతూర్. మా తాతను పాతి పెడితే ఏమైంది తెలుసా? 30 సంవత్సరాలు పోయి 3,000 సంవత్సరాలు అయింది మా తాత చచ్చిపోయింది రాశారు. అది ఎట్లా? దాన్ని ఏమంటారంటే దీన్ని ఫాజల్ రికార్డ్స్ అంటారు. ఫాజల్ రికార్డ్స్ అంటే దాని పేరు ఏంటంటే, ఆ లేయర్స్ ఉంటాయి కదా, ఆ లేయర్స్ని ఏమంటారు మన వాళ్ళు తెలుగులో? సరే, పొరలు. పొరలు. రెండవది, ఒకటేమో పొరలు, రెండవదేమో హిస్టరీ. హిస్టరీ ప్రకారం చూస్తే 10,000 కనిపిస్తుంది భూమి పుట్టి, కానీ పొరల ప్రకారం చూస్తే బిలియన్స్ ఆర్ మిలియన్స్ కనిపిస్తుంది. ఏమైందో తెలుసా? మా తాత 30,000 ఎందుకు అయ్యిండు? మా తాతని లాతూరులో పాతి పెట్టినాక భూకంపం వచ్చింది. ఆ పైన ఉండాల్సిన పుర్రే లోనకి వెళ్ళిపోయింది. ఆ భూకంపం ప్రకారంగా చూస్తే అది లోనకి వెళ్ళి పొరల కిందకు పోయి ఈ పుర్రే ఎంత కాడికి వెళ్ళిందంటే 3,000 సంవత్సరాలని రాసిండాడు. కానీ చచ్చిపోయి ఎంతకాలం అయింది? హిస్టరీ సేస్ 30 years, బట్ ద ఫాజల్ రికార్డ్స్ సే 3,000 years. ఏది కరెక్ట్? బైబిల్ కూడా ఏమంటుందంటే భూమి పుట్టి ఇన్ని సంవత్సరాలే, కానీ హిస్టరీ ఏమంటుంది? 10 సంవత్సరాలు అంటుంది, 10,000 సంవత్సరాలు. కానీ ఫాజల్ రికార్డ్స్, భూగర్భ శాస్త్రజ్ఞులు ఏమంటున్నారు? మిలియన్స్ అంటున్నారు.
మిలియన్స్ అయి ఉంటుంది. ఎందుకంటే 10,000 సంవత్సరాల వయసులో ఉండాల్సిన ఈ భూమి లక్షల సంవత్సరాలు ఎందుకు కనిపిస్తుందంటే, నోవాహు కాలంలో జలప్రళయం వచ్చింది కదా, ఆ జలప్రళయానికి ఆ పొరలన్నీ కిందకు పోయి లక్షల సంవత్సరాల్లో ఉన్నది అనే మాట వస్తుంది. కాబట్టి దీనికి కారణం జలప్రళయం. జలప్రళయం. రెండవ కారణం సృష్టి. దేవుడు సృష్టించాడు. రెండవది అది కూడా జలప్రళయంతో కిందకెళ్ళిపోయింది. శాస్త్రజ్ఞులు ఏమో మిలియన్ అంటున్నారు, మిలియన్ అనేది అంటున్నారు. కానీ చరిత్ర ఏమంటుంది? ఇది మిలియన్స్ అంటున్నారు. ఎవరు? శాస్త్రజ్ఞులు అంటున్నారు. సృష్టిని నమ్మేవాళ్ళు దేవుడు చేశాడు, ఇది 10,000. చరిత్ర ఇది అంటుంది. దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తా. దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ ఆలోచించండి. ఏం తెలుసా? ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఆదాము పుట్టినప్పుడు ఆయన వయసు ఎంత? ఆదాము పుట్టినప్పుడు ఆయన వయసు ఎంత? ఎంత? ఓకే, ఆదామును దేవుడు సృష్టించినప్పుడు వయసు ఎంత? పుట్టినట్టు మీకు నా అబ్బో మీకు కష్టమైందేమో. దేవుడు ఆదామును సృష్టించినప్పుడు ఆయన వయసు ఎంత? 0 అయితే కాదుగా. సుమారుగా 40-50 సంవత్సరాలు కలిగిన మనిషిని చేసి ఉంటాడు దేవుడు. ఎందుకంటే ప్రపంచాన్ని ఏలాలి కదా. రెండవది, కాబట్టి చరిత్ర ప్రకారం చూస్తే ఆదామును సృష్టించి 0, కానీ ఆయనలో ఉన్న మెచ్యూరిటీ ప్రకారం చూస్తే 40 సంవత్సరాలు. దాన్ని ఏమంటారంటే, భూమి కూడా, భూమిని దేవుడు సృష్టించి చరిత్ర ప్రకారం 10,000, కానీ దానిలో ఉన్న మెచ్యూరిటీ చూస్తే మిలియన్స్. అంటే ఒక మాటలో కొట్టేస్తున్నా, లక్షల సంవత్సరాలు ఉంటే భూమికి ఎంత మెచ్యూరిటీ వస్తుందో, పరిపక్వత వస్తుందో, ఆ పరిపక్వతను దేవుడు 10,000 సంవత్సరాలని 10,000 కూడా కాదు, ఒక్క క్షణములోనే చేసేసాడు. అంటే దీన్ని ఏమంటారు? 1,00,000 సంవత్సరాల్లో రావాల్సిన పరిపక్వతను దేవుడు ఒక్క నిమిషంలో చేశాడు. కాబట్టి దాని పరిపక్వతను చూస్తే నీకు లక్షలు అనిపిస్తుంది, కానీ చరిత్ర ప్రకారం చూస్తే 10,000. దీన్ని 2 ఎగ్జాంపుల్ చెప్పిన. ఆదాం పుట్టినప్పుడు ఆయన వయస్సు చరిత్ర ప్రకారం 0, కానీ దాని పరిపక్వత ప్రకారం 40 ఏళ్ళు. మా తాత చచ్చిపోయి 30 ఏళ్ళే, కానీ ఆ పొరల వల్ల ఏమనిపిస్తుంది? 3,000 అనిపిస్తుంది. ఈ రెండింటిని కలిపితే భూమిని దేవుడు చేసి 10,000 సంవత్సరాలే, కానీ అది మిలియన్స్ లాగా కనిపిస్తుంది. మిలియన్స్ లాగా కనిపించే దాంట్లో తప్పేమీ లేదు. దానికి కారణాలు 2. ఒకటి, ఆ పరిపక్వతను దేవుడు తెచ్చాడు. రెండవది, జలప్రళయం వల్ల ఆ పొరల్లోకి వెళ్ళిపోయి అలా కనిపిస్తుంది. వై ద ఎర్త్ seems to be having a millions of years? The answer is so simple. The maturity that God has created and the fossil records that has gone because of this. అందుకనే ఎవల్యూషన్ థియరీని నమ్మే వాళ్ళు ఏమంటారంటే, I can explain everything without any natural, I can explain everything with natural laws without any catastrophe అనే మాట వాడతారు. దట్స్ అ డెఫినేషన్ ఆఫ్ ఎవల్యూషన్. డార్విన్ సిద్ధాంతం యొక్క నిర్వచనం ఏంటంటే, సృష్టి కర్మ అంతటిని నేను చెప్పగలుగుతా. ఎలా? న్యాచురల్ లాస్తో. కెటాస్ట్రఫీ లేదు అంటే, జలప్రళయం లేదు అంటే అర్థం ఏంటి? పొరల కిందకు పోలేదు. మనమేమో జలప్రళయం ఉందని చెప్తాం, ఆయన లేదంటాడు. అక్కడ తేడా. అట్లని న్యాచురల్ లాస్తో ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే చేసిండా? చింపాంజీ నుంచి మనిషి ఎలా వచ్చాడు, మనిషి నుంచి ఎలా ఇదంతా ఎలా వచ్చి, ఇవన్నీ చెప్పగలిగారా? ఇప్పటిదాకా సిస్టమేటిక్గా ప్రాక్టికల్గా ప్రూఫ్ అయితే లేదు. అందుకని ఒక మాట అన్నాం, ఇదంతా నమ్మాలంటే ఎంత కష్టం అంటే అది నమ్మటమే తేలిక. ఇది
దేవుడు లేడని చెప్పటము ఎంత కష్టం అంటే దేవుడు ఉన్నాడని చెప్పటమే లేక నమ్మటమే తేలిక. అలా ఈ సైన్స్ ఎండ్ అవుతుంది. చూద్దాం. ఇక్కడ రండి, నా దాంట్లోకి రండి. లెట్ us now go to పవర్ పాయింట్స్. ఇప్పుడు దేవుడు ఉన్నాడనే మాట వచ్చింది కాబట్టి ఇప్పుడు పవర్ పాయింట్స్కి రండి. ఫస్ట్ వన్ కనపడుతుందా? బాగా కనిపిస్తుంది. ఎందుకని? లైట్ ఉన్నా కూడా కనిపిస్తుంది. ఏంటి అని అంటే ఫస్ట్ వన్, ప్రూఫ్ ఫ్రమ్ ద స్క్రిప్చర్. దేవుడు ఉన్నాడని చెప్పడానికి రుజువు ఏంటంటే వాక్యము ద్వారా. వాక్యం నమ్మనోడు అనుకో, వదిలేసేయి. 2, మనస్సాక్షి ద్వారా. మన మనస్సాక్షి చెప్తుంది దేవుడు ఉన్నాడని. మన మనస్సాక్షి చెప్తుంది దేవుడు ఉన్నాడని. ఎలా చెప్తుంది? రైట్, తీయండి బైబిల్. రోమాపత్రిక 1:18. రోమాపత్రిక 1:18. చదవాలి బాబు. ఎవరు మైక్ తీసుకుని చదువు. రోమాపత్రిక హలో దుర్నీతి చేత సత్యము అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. ఇంకా ఎందుకనగా అది అసలు ఉండు, అక్కడే ఉండు. నాకు పౌలు గారికి ఎప్పుడు గొడవ అవుతుంది. పౌలు గారి మాట చదవంగానే ఎందుకు అంట, నేను అనగానే కింద ఉంటుంది ఎందుకనగా అని ఉంటుంది. అంటే నేను అనుకుంటూనే ఉంటా ఎందుకబ్బా. ఇప్పుడు దుర్నీతి చేత, ఫస్ట్ మన జాగ్రత్త వినండి. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. దుర్నీతి చేత వీళ్ళు ఏం చేస్తారంట? సత్యమును అడ్డగిస్తారు. వీళ్ళు మొదటి కేటగిరీ. వీళ్ళు దేవుడు లేడని ఎందుకు చెప్తారు తెలుసా? దేవుడు ఉంటే మంచిగా బతకాల్సి వస్తుంది. దేవుడు లేడనుకో మన ఇష్టం బతకొచ్చు. అది దాని అర్థం. దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగించువారు వీరిని నాస్తికులు అంటారు. 7 రకాల మనుషులు ఉన్నారు. ఇక్కడ టగటగా చెప్తాడేనండి పౌలు గారు. వీళ్ళు ఎందుకు అడ్డగిస్తున్నారంటే చదువు కారణం. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. చూడు, దేవుని గురించి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విసిదపరిచాడు, దాచిపెట్టలేదు. హీ మేడ్ ఇట్ క్లియర్ ఆల్ దట్ హ్యాస్ టు బి నోన్. ఏదైతే తెలియశక్యమైనదో, మనుషుడు తెలుసుకోలేని చాలా ఉన్నాయి, కానీ తెలుసుకోగలిగిన వాటంతటిని ఏం చేశాడు? తెలిపాడు. తెలిపితే నాకు ఇంకా చదువు. ఇంకా దేవుడు వారికి విశదపరచును. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి కనుక. అదిగో, సృష్టించబడిన వస్తువులను ఆలోచించటం వలన ఆయన శక్తి, బలము, జ్ఞానము అన్ని నీకు తెలియపరచబడతాయి. అందుకే నేను ఎక్కడ మొదలుపెట్టినా దేవుడు ఉన్నాడా అనగానే పక్కన పడి దేవుడు అన్నాడు లేదో, సృష్టి ఉందా, దీన్ని చూస్తే ఆయన తెలుస్తాడా నీకు? అట్లా వచ్చింది క్వశ్చన్. దీన్ని చూస్తే ఆయన తెలుస్తుంది. ఇందులో ఏముంది? ద గ్రేట్ ఇంటెలిజెంట్ బీయింగ్ ఉంది ఇక్కడ. ఈ రోజున దేవుని యొక్క శక్తి, ఆయన జ్ఞానము అన్నీ నీకు విశదపరచబెట్టాడు. ఉదాహరణకు భూమికి సూర్యునికి దూరము కొంచెం తగ్గిందనుకో, ఏమవుతుంది? కాలిపోతుంది. కొంచెం దూరం పెరిగిందనుకో ఏమవుతుంది? ఐస్ అయిపోతుంది. ఒరే పిచ్చోడా, ఎంత డిస్టెన్స్ ఉండాలో ఆయన డిసైడ్ చేసిండ్రా. నీకు అర్థమవుతుందా? ఆయన ఎవరో తెలుసుకోవాలంటే దీన్ని చూస్తే చాలు. దీన్ని చూడు. దీన్ని చూస్తే ఆయన కనపడే సృష్టిని చూస్తే కనపడని సృష్టికర్త నీకు అర్థమవుతాడు. అది పౌలు గారు చెప్పే మాట. ఇంకా
తేటపరుచున్నారు కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. అక్కడే వాళ్ళు నిరుత్తరులయ్యారు. ఓ నాస్తికుడా, ఇప్పుడు ఏమంటావా నువ్వు అంటే? నో ఆన్సర్. నిరుత్తరులు అంటే నో ఆన్సర్. మరి తెగ మాట్లాడుతున్నావు కదయా, సృష్టిని చేసినోడు ఉన్నాడంటే నువ్వు కాదంటే ఎట్టయితుంది? నీకు ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క అంత కనిపిస్తుంది కదా. ఇంకో విషయం చెప్పనా, నువ్వు తెలుసుకోలే, ఆయన తెలిపాడు. ఇట్ ఈస్ నాట్ యువర్ రీజనింగ్ క్యాచింగ్ ఇట్, బట్ ఇట్ ఈస్ రెవల్యూషన్ మేకింగ్ ఇట్ క్లియర్. ఆయన తెలిపాడు అని రాసింది కదా, తెలియపరిచాడు ఉంది కదా. దానివల్ల ఏమయ్యారంటే వీళ్ళు నిరుత్తరులయ్యారు. ఇంకా మరియు వారు దేవుని ఎరిగి ఆయన్ను దేవునిగా మహింపరచలేదు, కృతజ్ఞత చెల్లింపలేదు, కానీ వారు తమ వాదముల యందు వ్యర్థులైరి. బాస్, వాళ్ళ వాదాలందు వ్యర్థమైపోయారు. ఈ నాస్తికులు, ఈ మొదటి కేటగిరీ వాళ్ళు ఏమంటారంటే మేము హేతువాదులం అంటారు. వాళ్ళ పేరే హేతువును వాదించేవాళ్ళు. దే డిబేట్ ఆన్ ద రీజన్. హేతువును వాదించేవారు అన్నారు. పాపం ఏమైపోయారు? వాదములందు వ్యర్థమైపోయారు. ఇంకా వారి అవివేక హృదయము అంధకారమాయను. అది 3 పనులైన నాయన. 1 నిరుత్తరులు, 2 వాదమందు వ్యర్థమయ్యారు, 3 అంధకారం అయ్యారు. వారు తాము జ్ఞానులమని చెప్పుకొంచు బుద్ధిహీనులైరి. ఆ 4వ లక్షణం. పాపం వాళ్ళ జ్ఞానాన్ని మీద పుస్తకాలు రాసి పాపం బుద్ధిహీనులు అయిపోయారు. వారు అక్షయుడకు దేవుని మహిమను సరే చాలు పర్లేదు. ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు మీకు 7 రకాల మనుషులు చూపిస్తా. మొదటి రకం నాస్తికులు, దేవుడు లేడనేవాళ్ళు. ఆ దేవుడు ఎలా ఉంటాడు అనేది తర్వాత సంగతి. మొదటి ప్రశ్న ఇప్పుడు మాట్లాడేది ఇప్పుడు దాకా మీకు. అయితే దేవుని కోపం ఎక్కడి నుంచి బయలుదేరింది? ఎక్కడి నుంచి రాసింది బాబు? నువ్వు చదివావు కదా. పరలోకము నుంచి బయలుదేరింది. గుడ్ న్యూస్ ఏంటంటే ఏ పరలోకము నుంచి కోపం బయలుదేరిందో ఆ పరలోకము నుంచే కుమారుడు బయలుదేరి ఆ కోపాన్ని ఆయన మీద వేసుకుండు. అదే సువార్త. దేవుని కోపము ఎవరిని ఆపలేదు. నోబడి కెన్ స్టాప్. ఆయన కోపం బయలువెళ్ళింది. కానీ ఏ పరలోకం నుంచి దేవుని కోపం బయలువెళ్ళిందో ఆ పరలోకం నుంచే కుమారుడని పేరు పెట్టుకున్న యేసుక్రీస్తు మనుషుడిగా వచ్చి ఆ కోపానికి బలయ్యి సిలువలో ప్రాణం పెట్టి మన తప్పంతటిని. ఈ రోజున మీరు బాగా గమనించండి, దేవునికి కోపం వచ్చేవి చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో మొట్టమొదటి కారణం ఆయన లేడు అని చెప్తే. His anger is on the atheism. ఏ దేవుడు ఉన్నాడో, ఏ దేవుడు సృష్టించాడో ఆయన లేడంటే ఆయన కోపం ఎక్కడ బయలుదేరుతుంది? ఎథిస్ట్ మీద బయలుదేరుతుంది. కానీ ఆ కోపం క్రీస్తు ప్రభు తీసుకున్నాడు కాబట్టి, దేవునికి ఓపిక ఉంది కాబట్టి ఎథిస్ట్ చెప్పుకున్నా సరే బతకనిస్తున్నాడు దేవుడు. కానీ మీరు గమనించాలంటే దేవుని కోపము మొదట బయలుదేరింది నాస్తికుల మీద. అది మొదటిది. ఇప్పుడు రెండవ దానికి వెళ్దాం. రెండవ ప్రశ్న ఏంటి? ఇప్పుడు బాబరా ఎడగుసో వారు అది తీ చెరిపోయి వారు అక్షయుడగు చదవక అవసరంలా చెరిపోయి ఎడగుసో చేరేసుకో, నా ముందు కూసో. మొదటి ప్రశ్న దేవుడు ఉన్నాడా? దాంట్లో సప్రశ్న భూమి యొక్క వయసు ఎంత అయిపోయింది. ఇప్పుడు రెండో ప్రశ్నకి వెళ్తున్నా. రెండో ప్రశ్న ఏంటి? ఎలా ఉంటాడు? హౌ ఈజ్ హీ?
ఎప్పుడు కూడా నిజమైన దేవుడు ఎవరు అంటే కోపం వస్తుంది, కొట్టుకుంటారు, చంపుకుంటారు. దేవుడు ఎవరు అనే కన్నా దేవుడు ఎలా ఉండాలి, ఎంత గొప్ప సృష్టిని చేసిన దేవుడు ఎలా ఉండాలి అన్నప్పుడు కొంతమంది బయటపడ్డారు. ఇదిగో వీళ్ళు బయటపడ్డారు. ఎవరిళ్ళు? 7 పీపుల్ ఉన్నారు. మొట్టమొదటిది దేవుడు ఎలా ఉంటాడు అనే దాంట్లో తీస్తే ఎథిజం అవసరం లేక, దేవుడు లేడు అంటే దాంట్లో ఎథిజం వెళ్ళిపోయింది కాబట్టి ఎథిజం అవసరం లేదు. ఇది ఎస్ ఉన్నాడా అంటే ఎస్, నో అన్నవాళ్ళు 3 రకాలు చెప్పే కదా. దేవుడు లేడు అన్నవాళ్ళు 3 రకాలు. ఎవరాళ్ళు? భ్రమ సిద్ధాంతం, స్థిర సిద్ధాంతం, పరిణామ సిద్ధాంతం. 3 తప్పులు కాబట్టి ఆయన ఉండాలని తెలిసినాం. ఉంటే ఎలా ఉంటాడు? మొట్టమొదటిది అర్జుడు ఆ గ్రీన్తో రాసిన, కనపట్టలేదేం కదా. మొట్టమొదటిది ప్యాంథిజం, రెండవది పానంథిజం, మూడవది డీయిజం, నాలుగవది ఫైనైట్ గాడిజం, ఐదవది పాలిథియిజం. ఇన్ని 5 సిద్ధాంతాలు ఉన్నాయి. దేవుడు లేడు అని చెప్పడానికి 3, ఉన్నాడు ఎలా ఉంటాడంటే ఇది. ఇక 6వదే థియిజం. ఇది బైబిల్ నమ్మేది. ఇదంతా బైబిల్ నమ్మనివి. 1, 2, 3, 4, 5. బైబిల్ నమ్మేదాన్ని పక్కన పడేద్దాం, దాని గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. వీళ్ళెవరు? ప్యాంథిజం. ఇంగ్లీష్లో ప్యాన్ అంటే అంతా ఒకటే, అంతా ఒకటే అంటే దీని పేరు అద్వైత. అద్వైత ఇదేంటంటే దేవుడు సృష్టి కలిసే ఉన్నారు, ఒకటే. దేవుడు సృష్టి వేరు వేరు కాదు, ద్వైత కాదు, అద్వైత. ఆయన ద్వైత కాదు. కానీ వీళ్ళకి వచ్చే ప్రశ్న ఏంటి? దేవుడు సృష్టి కనుక ఒకటే అయితే సృష్టిలో పాపం ఉన్నది అంటే దేవుడు ఏమవుతాడు? పాపి అవుతాడు, అవుట్. ఆ దెబ్బకి లేదు లేదు అని అన్నారు. అప్పుడు వాళ్ళు వచ్చేమన్నారంటే పానంథిజం అంటే అర్థం ఏంటంటే, ఆ పానంథిజం అనే మాటకు అర్థం ఏంటంటే వాళ్ళు ఏం ఒప్పుకున్నారు తెలుసా? వీళ్ళు ఏమంటున్నారంటే దేవుడు ఇక్కడ ఉంటాడు, సృష్టి ఇక్కడ ఉంటుంది. రెండు పక్క పక్కన ఉంటాయి. ఈయన దాన్ని చేసిండు, ఇది ఆయన మీద ఆధారపడి ఉంది. ఒకదానికొకటి సంబంధం ఉంది కానీ ఒకటి కాదు, అంటే ద్వైత. ఈ అద్వైత ద్వైత అనే మాటలు ఇక్కడే వచ్చినాయి. కానీ వీళ్ళతో ప్రశ్న ఏంటంటే ఇది నశించిపోతుంది, నాశనం అవుతుంది. సృష్టి నాశనం అవుతుందని ఎవరు చెప్పారు? సైన్సే చెప్తుంది. అంతం కాబోతుంది, అంతం కాబోతుంది, అంతం కాబోతుంది. సూర్యునిలో మచ్చలు వచ్చినాయి, అంతం కాబోతుంది, చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సృష్టి నాశనం అవుతుంటే మరి దేవుడేం కావాలి? ఆయన నాశనం కావాలి. ఇక్కడేమో సృష్టి పాపం అయితే దేవుడు పాపం కావాలి, ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి. ఇక్కడ సృష్టి పాపం చేసినంత మాత్రాన ప్రాబ్లం లేదు, ఈయన పరిశుద్ధుడై ఉండొచ్చు. కానీ ఇది నశించిపోతుంటే ఆయన కూడా నశించిపోవాలి. ఎందుకంటే ఇది కలిసి ఉంటాయి. రెండు ఒక్కసారి పుట్టినవి రెండు ఒకసారి వస్తాయి.
నాశనమైనది ఒక ప్రశ్న అయితే రెండో ప్రశ్న ఒకటి ఉందండి, మరీ భయంకరమైనది. ఈ రెండు ఒకదాని మీద ఒకటి ఆధారపడితే సృష్టి లేకముందు ఆయన ఎక్కడున్నాడు? సృష్టి జరగక ముందు ఆయన ఎక్కడున్నాడు? ఉన్నాడు అంటాం అనుకో, ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే ఒకదాని మీద ఒకటి ఆధారపడుతున్నాయి. అది ద్వైతలోకి వెళ్తుంది. అప్పుడు ఎక్కడొచ్చింది? ఇక్కడొచ్చింది. ద్వైతం మీదనే మన శ్రీశ్రీ రాసిన పాట, ఎక్కడో దూరాన కూర్చున్నావు, ఎక్కడ నా తలరాత రాసేసినావు, చిత్రమైన గారెలు చేస్తున్నావు, తమాషా చూస్తున్నావు, నా సావునే జస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు, అట్లాంటి మాటలు. అట్లా బాగాలేదని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే, ఈ రెండు ఉంటే కానీ దేవుడు ఉంటాడు, సృష్టి ఉంటుంది, ఒకదానికొకటి సంబంధం లేదు. అది డీయిజం. అంటే రెండు వేరు 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 వేరు. ఇది కలిసి ఉంటాయి. ఈ రెండు కూడా అద్వైత, ఇది కూడా అద్వైత కింద వస్తుంది, ఇది అసలు ద్వైత కింద వస్తుంది. ఇది కూడా అద్వైతలోనే రెండు రకం. ఇది వేరు 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 అయితే ఇది కష్టాల్లో ఉంది. మరి దేవుడు పట్టించుకుంటాడా? పట్టించుకోడు. దేవుడు పట్టించుకోడు. నీకేమన్నా కానీ ఆయన పట్టించుకోడు. ఇక్కడేమో ఇద్దరు ఒకటై ఉన్న అద్వైత, ఇది వేరువేరుగా ఉన్నారు కానీ వాళ్ళు కూడా కలిసే ఉన్నారు. కానీ ఇక్కడ పక్క ద్వైత, వేరుగా ఉన్న అద్వైత, ఒకటై ఉన్న అద్వైత, ఇక్కడ ద్వైత, వేరు వేరు. దీనికి ఏమైనా ఆయన పట్టించుకోడు. నాశనం అయిపోయినా పట్టించుకోడు. సృష్టించాడు, వదిలేశాడు అంతే. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, వీళ్ళందరూ దేవుడిని నమ్ముతారు, వీళ్ళందరూ దేవుడిని నమ్ముతారు. తర్వాత అలాంటప్పుడు ఒకటి ఉంది ఇట్లా. తర్వాత ఫైనట్ అంటే ఏంటి తెలుసా? దేవునికంట శక్తులు లేవంట. శక్తి లేదు, కొంచెం కొంచెం శక్తి ఉన్నది. ఒకే దేవుడు కాదు, కొంచెం కొంచెం శక్తి ఉన్నది. అలాంటి కొంచెం కొంచెం శక్తులు ఉంటే మరి ఇంత పెద్ద సృష్టి ఎలా వచ్చిందంటే అప్పుడు ఏమన్నా తెలుసా? కొంచెం కొంచెం శక్తి ఉన్న, ఫైనట్ శక్తి ఉన్న అనేక మంది ఉన్నారు కాబట్టి పెద్ద శక్తి వచ్చింది. కొంచెం కొంచెం శక్తి ఉన్న అనేక మంది అయినప్పుడు ఏమైంది శక్తి? దాన్నే పాలిథియిజం, అనేక దేవుళ్ళు. ఈ రోజున కోట్ల కొలది దేవుళ్ళు ఎందుకు అవసరమయ్యారు? ఎందుకంటే ఏ దేవుడికి కూడా అనంతమైన శక్తి లేదు. అందరూ కలిస్తేనే కానీ అంత శక్తి రాదు. అందుకనే అనేకమైన దేవుళ్ళు అనే మాట వచ్చింది. దీనికి కూడా నేను చిన్న ఉదాహరణ చెప్పిన. ఒక మాట విందాం. ఇక్కడ రెండు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ మీరు వినండి, మీరు ఆలోచించండి. మీరు దీన్ని నమ్మొచ్చు, నేను చెప్పేదాన్ని ఓకే అనొచ్చు, నో అనొచ్చు, మూడో మాట ఆలోచన చేద్దాం అనొచ్చు. చేయండి. మీరు నేను చెప్పిందంతా మీరు నమ్మమని నేను అంటలా. మీకు ఎస్ అనిపిస్తే నమ్మండి, నో అనిపిస్తే వదిలేయండి. ఏదో కొంచెం అనిపిస్తుందంటే స్టడీ చేసి అప్పుడు నమ్మండి. ఏమవుతుంది ఇప్పుడు విందాం. నేను ఒక చిన్న ఉదాహరణ ఇచ్చిన. ఒకడంట వెళ్ళాడట, ఒకడు పోయి దేవుడి దగ్గరికి పోయిండట, అగ్నిదేవుడి దగ్గరికి పోయిండట. పాలి కదా, పాలి గాడ్ కదా. పాలి అంటే చాలా దేవుళ్ళు, అగ్నిదేవుడు వర్షదేవుడు. అగ్నిదేవుడి దగ్గరికి పోయి, ఓ దేవా దేవా, నా ఫ్రెండ్ నా మీద, నా ఎనిమి నా మీద బాగా గొడవ చేస్తున్నాడు, రేపొద్దున కల్లా ఆడిని కాల్చేయి అనగానే అగ్నిదేవుడు అన్నాడట, మంచిదే కాల్చేద్దాం పో. ఓకే ఓకే బిడ్డ పో, తదాస్తు అన్నాడు. తుమ్మేవు కదా, తదాస్తు. తదాస్తు అని అనగానే వీడు సంకలు కొట్టుకుంటా పోతున్నాడట. అమ్మ రేపు చస్తాడు, ఇక నా ఆడి పని అయిపోద్దురా, రేపు 10 మా అగ్నిదేవుడు వెళ్ళి చంపేస్తాడు, ఇక కాల్చి పడేస్తాడని పోతుంటే పోయేవాడిని అగ్నిదేవుడు వెనక్కి పిలిచిందంట. ఒరే రే రారా బాబు. ఏంటి దేవా అంటే, ఏం లేదు బాబు, నాకు ఒక డౌట్ వచ్చింది. నువ్వు నీ ఎనిమిని చంపమన్నావు, చంపుతా. కాల్చమన్నావు, కాల్చేస్తా. కానీ నా డౌట్ ఏంటంటే, మీ ఎనిమి కనుక రేపు పొద్దున్నే వర్షదేవుడి దగ్గరికి పోతే,
ఆ వర్షదేవుడు కనుక వచ్చి నేను వేసే అగ్నిని ఆ వర్షంతో సప్పు చేసేస్తే ఏమవుతుంది? కాబట్టి నువ్వు నన్ను ఒక్కడిని అడుక్కుంటే సరిపోదు బిడ్డ. నువ్వు వర్షదేవుడి దగ్గరికి పోయి చెప్పు, ఓ వర్షదేవా, మా అగ్నిదేవుడు అగ్ని పంపిస్తున్నాడు మా శత్రువు మీద. రేపు మా శత్రువు వచ్చినా కూడా నువ్వేం చేయాలంటే వర్షాన్ని పంపకు. నువ్వు వర్షాన్ని పంపకపోతే మా అగ్నిదేవుడు చంపగలుగుతాడు. లేకపోతే అంటే అర్థం ఏంటి? ఇద్దరు, ఒక్కడు పని చేయలేడు, ఇద్దరు కలవాలి. దాన్నే శక్తి లేని కొంచెం శక్తి కలిగిన దేవుడు, అనేక మంది దేవుళ్ళు కలిస్తే అనేకమైన కష్టాలు తప్ప ఇంకేమి రావు. అట్లీస్ట్ ఐ టెల్ యూ, సృష్టి అన్న ఒక మంచి సిస్టమేటిక్గా ఉంది. ఈ దేవుళ్ళు అన్సిస్టమేటిక్గా ఉన్నారు. ఇక్కడ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళ యొక్క క్యారెక్టర్ కలవట్లేదు. తర్వాత పోతే ఇంకొక ప్రాబ్లం వచ్చింది. అవతారాల గురించి మాట్లాడతాం. 10 అవతారాలు. ఏ అవతారం గురించి మాట్లాడినా 2 ప్రశ్నలు 2-3 ప్రశ్నలు వేసుకోవాలి. అవతారానికి ఈ అవతారానికి గుణలక్షణాలు ఒకటే ఉన్నాయా? లేవు. చాలా చోట్ల లేవు. మీరేమంటారు? అట్లా లేదు సార్, ఆయన వచ్చిందే దాని గురించి కాబట్టి అట్లా వచ్చాడు. కానీ దేవుని యొక్క క్యారెక్టర్ మారుతుందా? సో ఈ అవతారాల దగ్గరికి వచ్చినప్పుడు 2 మాటలు ఉన్నాయి. ఒకటి, స్వభావం మారుతుందా? 2, ఈయన ఎక్కడ అంతమయ్యాడో అక్కడి నుంచే వచ్చాడా? ఈయన అంతమైందేమో ఇక్కడ, ఆయన అవతారం ఎత్తిందేమో ఇంకొక రాష్ట్రంలో లేక దేశంలో. అతకట్లే. ఆయన ప్రాంతానికి అతకట్లా, ఆయన కాలానికి అతకట్లా, ఆయన క్యారెక్టర్కి అతకట్లా. చివరికి నేను ఏమనాల్సి వచ్చిందంటే అవతారాలు అతకట్లేదు. ఇదే ప్రశ్నను యేసు ప్రభు అనే వ్యక్తి మీద వేసినాం. యేసు ప్రభు అనే వ్యక్తి ఏమైనా పెద్ద గొప్పడా? సరే పక్కన పెడదాం. మనం అసలు రంగంలో దిగినాం. దేవుడు లేడనే కాడ మొదలుపెట్టినాం. ఏమవుతుంది? బైబిలే పక్కన పడేసినాం. ఇప్పుడు ఏమవుతుంది? ఏం కాదు. యేసు ప్రభు అనే వ్యక్తి మీదనే వేద్దాం ఈ కథ. ఆయన చచ్చిపోయింది ఎక్కడ? లేచింది ఎక్కడి నుంచి? అక్కడే. ఆయన చచ్చిపోయింది ఏ కాలంలో? లేచింది ఎక్కడ? ఆ కాలంలోనే. ఆయన స్వభావం బతుకున్నప్పుడు చనిపోయి తిరిగి లేచినాక మారిందా? మారలే. స్వభావంలో మార్పు లేదు, స్థలంలో మార్పు లేదు, కాలంలో మార్పు లేదు. ఈ 3 మార్పులు లేనంత కాలమే అవతారాలు అతుకుతాయి. లేకపోతే అవతారాలు అతకవు. అతకపోగా అడ్డుకుంటున్నాయి, ఒకటొకటి కొట్టుకుంటున్నాయి. కాబట్టి నమ్మబులుగా లేవు. నమ్మటానికి శక్తి చాలటం లేదు, రుజువులు చాలటం లేదు. ఇది ఈ యొక్క ఎలా ఉంటాడు అని. అయితే దయచేసి మీరు గమనించండి, వీటిల్లో ఎక్కడ కూడా హిందూయిజం లేదు. హిందూయిజం ఉందా? లేదు. ఇస్లాం ఉందా? లేదు. బైబిల్ ఉందా? లేదు. దీస్ ఆర్ ఆల్ నాట్ రిలీజియన్స్, దే ఆర్ ఫిలాసఫీస్. అవి తత్వజ్ఞానాలు, మతాలు కాదు. తత్వజ్ఞానానికి మతానికి చాలా తేడా ఉన్నది. తత్వజ్ఞానం అనేది ఆబ్స్ట్రాక్ట్గా ఉంటుంది. రిలీజన్ అనేది కాంక్రీట్గా ఉంటుంది. అదేమో ఆబ్జెక్టివ్గా ఉంటుంది తత్వజ్ఞానం, మతమేమో సబ్జెక్టివ్గా ఉంటుంది. మా దేవుడు మా దేవుడు మా దేవుడు ఇట్లా గొడవ పడతారు. దిస్ ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ రిలీజన్స్, ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ఫిలాసఫీస్. ప్రపంచం అంతా కూర్చొని 7 రకాల ఫిలాసఫీస్ అయ్యారు. ఎన్ని రకాలు వచ్చి రాసినా? నేను 5 రాసినా. మరి 6, 7 ఏంటి? 6వది ఎథియిజం, 7వది బైబిలిజం, థియిజం. కాబట్టి మొత్తం కూడా 7 రకాల తత్వాలు లేక ఉన్నాయి. కాబట్టి మనం మాట్లాడుకునేటప్పుడు ఇస్లాం గురించి, బైబిల్ గురించి,
హిందూయిజం గురించి మాట్లాడవసరం లేదు, తత్వాల గురించి మాట్లాడితే హాయిగా ఉంటుంది. వెన్ యూ టాక్ అబౌట్ రిలీజన్స్ వీ ఫైట్, వెన్ యూ టాక్ అబౌట్ ఫిలాసఫీస్ వీ కమ్ టుగెదర్. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు ఈ 7 కూర్చొని ప్రపంచం అంతా కూర్చొని కొన్ని లక్షణాలు రాశారు, ఆ దేవుడికి ఏముండాలో రాశారు. 1, నో బిగినింగ్. ఆ దేవుడికి ఏమి లక్షణం ఉండాలని కూర్చొని 7 తత్వజ్ఞానులు కూర్చొని రాసిండ్రు. నో బిగినింగ్. ఎందుకు? సృష్టికి అంతం ఆది ఉన్నది, సృష్టికర్తకు ఆది ఉండకూడదు. 2, నో సిన్. పాపం ఉండకూడదు. ఇందాక అన్నాం కదా, లోకము పాపం అయితే ఆయన పాపేతాడా? పాపం ఉండకూడదు. 3, ఇప్పుడు దేవుడు ఈ 2 వేరువేరుగా ఉన్నాయా? ఒక మాట చదవండి, యెషయా గ్రంథం 59 అధ్యాయం 1వ వచనం చదువు. యెషయా గ్రంథం మైకులు చదువు. యెషయా గ్రంథం 59 అధ్యాయం 1 నుంచి. వీటన్నింటికి మన పెద్దలు పెట్టిన పేరేంటి తెలుసా? వరల్డ్ వ్యూస్. రక్షింపనేరకై ఉండినట్లు యెహోవా హస్తం కురుచ కాలేదు, విననేరకై ఉండినట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చును, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచును. చాలు. అంటే ఆయన ఎక్కడో దూరాన కూర్చోలేదు, ఆయన చేతులు కురస కాలేదు, ఆయన చెవులు మందం కాలేదు, ఆయన కళ్ళు అంధకారం కాలేదు. కళ్ళు చూడగలుగుతున్నాయి, చెయ్యి పట్టుకోగలుగుతుంది, కానీ పాపము అడ్డం వచ్చింది. అంటే అర్థం ఏంటి? దాని అర్థం ఏంటంటే దేవుడు ద్వైత కాదు, అద్వైత కాదు. ప్రేమ దృష్టిలో ఇద్దరు కలిసి ఉంటారు, అద్వైత. పాపము దృష్టిలో ఇద్దరు వేరుగుంటారు, ద్వైత. మనం చెప్పుకున్న అద్వైత ద్వైత లాంటిది కాదు. ప్రేమ విషయంలో కలిసే ఉంటారు. ఎక్కడో దూరాన కూర్చున్నావు, ఇక్కడ నచ్చిన తల రాసినామంటే దేవుడు ఏమంటాడు? ఏడ కూర్చున్నాను రా, నేను 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చినా అంటాడు. ఏడ కూర్చున్నాను నేను ఎక్కడో దూరాన కూర్చోలా, దూరానున్న నిన్ను నా దగ్గర కూర్చోబెట్టుకోవడానికి వచ్చినా. మీరు నాతో కలిసి ఏలబోతున్నారు. రూనైన పాడిని రూలింగ్కి తీసుకెళ్ళబోతున్నా. ఇప్పుడు రీజనరేషన్, కొత్త జన్మ జరగాలి, అందుకు వచ్చిన నేను. కాబట్టి ప్రేమ విషయంలో కలిసి ఉంటాడు, పాపం విషయంలో దూరంగా ఉన్నాడు. అందుకే వాళ్ళు రాసుకున్నారు నో బిగినింగ్, నో సిన్. 3వది నో ఎండ్. ఆయనకి అంతం కూడా ఉండద్దు, అంతం ఉండకూడదు. అంతముందనుకో ఆయన చచ్చిపోతే మనం ఏమన్నాక. తర్వాత ఆయన ఒక సొల్యూషన్ ఇచ్చి ఉండాలి, పరిష్కారం. మానవుని సమస్యను పరిష్కరించాలి. ఎట్లా పరిష్కరించాలి? ఒకేసారి పరిష్కరించాలి. ఒకేసారి 2-3 సార్లు కాదు. మనం కనుక మార్చిలో ఫెయిల్ అయితే సప్లిమెంటరీ ఎగ్జామ్ రాసుకున్నట్టు కాదు. మార్చిలో అవతారం వచ్చింది, ఆయన చేసినప్పుడు చేశాడు, మళ్ళీ ఇంకో అవతారం వస్తుంది, మిగిలిన చేస్తాడు, ఇంకో అవతారం వస్తుంది, మళ్ళీ అది ఇన్ని అవసరమా? దేవుడికి ఇన్ని అవసరమా? మనుషులు కనుక ఒకసారి ఫెయిల్ అయితే ఇంకోసారి ఎగ్జామ్ రాసినట్టు అవసరమా ఇవన్నీ? అందుకని దేవుడు ఒకేసారి సాల్వ్ చేయాలి. హెబ్రీ పత్రికలో చక్కగా చెప్తాడు, ఒక్కసారి ఆయన మనందరి పాపమును, మనందరి తరపున పాపమునకు బలి చేసుకున్నాడు. ఒక్కసారి, రోజు కాదు, సంవత్సరంకి ఒకసారి కాదు, ఒక్కసారి ఆయన బలిని చేశాడు. వన్ సొల్యూషన్, ఎ సొల్యూషన్ ఎట్ వన్ స్ట్రోక్. వీ డోంట్ నీడ్ సో మెనీ సొల్యూషన్స్. మనకు చాలా అవసరం లేదు. దేవాతి ఉన్నవండి అక్కడే ఉన్నాయి. దేవాతి దేవునికి ఏముండాలి? ఒకటే సొల్యూషన్. తీయండి హెబ్రీ పత్రిక
9వ అధ్యాయం 7వ వచనం. 9వ అధ్యాయం 7వ వచనం. సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తం చేత పట్టుకొని రెండవ గుడారంలోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృత్యముల కొరకును అతడు అర్పించును. చాలు. ఇప్పుడు రా 7వ అధ్యాయం 27వ వచనం. 27, 28 కలిసి ఉంది, చదవండి. మనుషులకు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపం లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. కాబట్టి ఏమన్నాడు? ఒక్కసారి ఈ పని చేసి ముగించాను. అయ్యో వేరు చదివిడా? 7వ అధ్యాయము 27. 7వ అధ్యాయం 27 నుంచి నేను చదువుతున్నా. ధర్మశాస్త్రం బలహీనత గల మనుషులను యాజకులకు నియమించను, కానీ ధర్మశాస్త్రం తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యం నిరంతరం సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించాను కనుక ఈయన ప్రధాన యాజకులై మొదట తన సొంత పాపముల కొరకు తన ప్రజల పాపముల కొరకు దినదినం బలం అర్పించవలసిన అవసరం గలవాడు కాడు. అందరూ చదవండి. తర్వాత అందరూ తను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి పనిచేసి ముగించాడు. తన్ను తాను అప్పగించుకొని ఒక్కసారి ఈ పనిని చేసి ముగించాను. 1 at a time. లాస్ట్గా ఏముండాలంటే ఆయన పేరున ఒక బుక్ ఉండాలి. బుక్కు. కాబట్టి ప్రపంచం అంతా కూర్చొని ఈ 5 లక్షణాలు కలిగిన వాడే నిజమైన దేవుడు అని రాసుకున్నారు. దేవుడు ఎలా ఉండాలి అని అంటే 5 లక్షణం. 1, ఆది లేనివాడు, పాపము లేనివాడు, అంతము లేనివాడు, ఒకేసారి మనుషుల యొక్క సమస్యని పరిష్కరించినవాడు, చివరికి ఆయన గురించి ఒక గ్రంథం అంటూ ఉండాలి అని ప్రపంచం అంతా కూర్చున్నది. దయచేసి ఇండియా అనుకోకండి. ఆఫ్టర్ ఆల్ మనము 200 కంట్రీస్లో ఒక కంట్రీ. కాబట్టి దయచేసి మీరు మన దేశం హిందూ సంబంధించింది కాదు, ముస్లిం సంబంధించింది కాదు, క్రైస్తవులు కూడా సంబంధించింది కాదు. ఇది 5 లక్షణాలు ఉండాలని 5 తత్వజ్ఞానులు కూర్చొని రాసుకున్నారు. ఎవరు 5 తత్వజ్ఞానులు? ప్యాంథిజం, పానెంథిజం, డియిజం, ఫైనటిజం, పాలిథియిజం. ఈ 5 తత్వజ్ఞానులు ఆ దేవుడే ఉంటే ఆయనకి 5 లక్షణాలు ఉండాలని చెప్పి రాసుకుంటే అప్పుడు క్రైస్తవులు వెళ్ళి చెప్పారు, మా క్రీస్తు ప్రభు వారికి ఆది లేదు, ఆయనకు పాపం లేదు, ఆయనకు అంతం లేదు, చనిపోయి తిరిగి లేచాడు, ఆయన మనుషుల పాపములు ఒక్కసారి సిలువలో భరించాడు. 5వది ఆయన గురించి ఒక పుస్తకం ఉన్నది. ఆ పుస్తకం ఎలాంటి పుస్తకమో తెలుసా? చదవండి. లూకాసు వార్త 24వ అధ్యాయం 42వ వచనం. లూకాసు వార్త 24వ అధ్యాయం 42వ వచనం. లూకాసు వార్త 24వ అధ్యాయం 42వ వచనం. తొందరగా. అది అంటే అర్థమైంది. మోషే గ్రంథాల్లోనూ, కీర్తనల గ్రంథములోను, ప్రవక్తల గ్రంథములలోను, అన్ని గ్రంథాల్లోనూ నా గురించి రాసినవన్నీ నెరవేరేనని చెప్పాడు. ఆ బుక్ అంతా చెప్పేది ఒకే వ్యక్తి గురించి, ఆయన క్రీస్తు ప్రభు. ఎవరో చెప్పింది కాదు, ఆయనే చెప్పుకున్నాడు. ఎప్పుడు చెప్పాడు? చనిపోయి తిరిగి లేచి పునరుత్థానుడైన తర్వాత, బాబు ఆ బుక్ అంతా నా కోసం చెప్తుందయ్యా అని చక్కగా వివరించి ఈ 5 మాటలు నెరవేర్చి నేనే దేవుణ్ణని ఆయన చెప్పుకున్నాడు. ఇది దేవుడు యేసు ప్రభు అని చెప్పడానికి వచ్చే కారణం. కాబట్టి 3వ ప్రశ్న కూడా అయిపోయింది. మొదటి ప్రశ్న దేవుడు ఉన్నాడా, 2వది ఎలా ఉంటాడు, ఇక్కడ 3వ ప్రశ్న హూ ఈజ్ హీ, ఆయన ఎవరు. 3 ప్రశ్నలకు సమాధానం అయిపోయింది.
ఇక చివరికి ఇందాక నేను మొదలు పెట్టాను కాబట్టి అది చెప్పేసి ముగించేస్తాను. లాస్ట్, మనుషులు ఎన్ని రకాలు? ఇప్పుడు దేవుడి సంగతి అయిపోయింది. క్వశ్చన్ నెంబర్ 4, మనుషులు ఎన్ని రకాలు? చనిపోయి నష్టదైతే పోయేది కదా పాపం. మనుషులు ఎన్ని రకాలు? రోమాపత్రిక తీసి పెట్టండి. ఇదిగో ఇదే, ఇందాక చదివింది కూడా అదే, రోమాపత్రిక. ఇప్పుడు దేవుడి గురించి చదివినాం కదా, నెక్స్ట్ ఎవరు చదవాలి? మనుషులు. సరిపోయి, మొత్తం సరిపోయి. గాడి తీసేయి. ఇక మ్యాన్ కూడా వచ్చేది. మ్యాన్ వస్తుంది, చిన్న వస్తుంది. మ్యాన్. మనుషులు ఎన్ని రకాలు? 7 రకాలు. దేవుడి గురించి చెప్పినోడు కూడా ఎన్ని రకాలు? 7 రకాలు. వాళ్ళేడు వీళ్ళేడు కలిపెత్తే అయిపోయా. 7 అర్థం కాకపోతే 7. మరీ అర్థం కాకపోతే నరకంలో 7. కొంచెం అర్థం కాకపోతే ఇప్పుడు 7. నాకు అవసరమే లేదంటే నరకంలో 7. అగ్ని ఆరదు, పురుగు సావదు. 7. నేను సింపుల్ కూర్చున్నా, 7 అని రాసేసుకుని హాయిగా నిద్రపోతున్నా. నాకేం పెద్ద అవసరమా? పెద్ద ప్రిపరేషన్ అని అవసరమా? ఏమున్నది ఇక్కడ? చూడండి, మొదటి రకం రోమాపత్రిక 1:18. వీళ్ళెవరు? రాసే చూడు. వాళ్ళెవరు? సత్యమును అడ్డగించువారు. వీళ్ళు ఏమంటారంటే నాస్తికులు అంటారు. నాస్తికులు. మొదటి వారాళ్ళు 18 నుంచి. రెండవ వారు ఎవరంటే 25వ వచనం. మైక్ చదువు. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి. వీళ్ళు మొదటి వారు అడ్డగించువారు. రెండు మార్చువారు. దేవుణ్ణి మారుస్తారు. వీళ్ళని ఏమన్నా మనం అక్కడ ఏం రాసిన? నేను ఫస్ట్ది అపోజింగ్ ట్రూత్. వీళ్ళు నాస్తికులు. వీళ్ళు ఎవరంటే ట్విస్టింగ్ ట్రూత్. వీళ్ళు విగ్రహారాధికులు. సత్యమును మారుస్తారు. ఇదే దేవుడయా అంటారు. మార్చువారంటే విగ్రహారాధికులు. అయితే ప్రతి ఒక్కడి పేరేంటి, ఆడు చేసే తప్పేంటి, ఆడికొచ్చే పనిష్మెంట్ ఏంటి, ఈ 3 చదవాలి మనం. 7 3 21. అంత ఫాస్ట్గా అవజేస్తాను ప్రయత్నం చేస్తా. మొదటిదేంటి? అడ్డగించువారు. వాళ్ళు చేసేదేంటి? తప్పు, సత్యాన్ని అడ్డగిస్తారు. వాళ్ళ పేరు నాస్తికులు. అడ్డగిస్తారు. వాళ్ళకి ఏమవుతుంది? బుద్ధిహీనులు అవుతారు, వ్యర్థులు అవుతారు, శూన్యమవుతుంది. ఇది వాళ్ళ బతుకు. మరి రెండవ వాళ్ళకి ఏమవుతుందంట? కింద చదువు. అట్టివారు దేవుని సత్యమును అసత్యమును మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. అయిపోయింది. నెక్స్ట్ ఆడికి ఏమవుతుంది? అందువలన దేవుడు అందువల్ల ఏమవుతుంది? దేవుడు తుచ్చమైన అభిలాషకు వారిని అప్పగించాను. అది ఏంట తుచ్చమైన? స్త్రీలతో పాపం చేయటం, పురుషులతో పాపం చేయటం. అంటే ఏమన్నారు తెలుసా? ఒరే, నన్ను మారుతారా మీరు? మిమ్మల్ని మారుతా చూడండి. నన్ను మారుతారా? నన్నుగా ఉంచితే పురుషుడుగా ఉంటాడు, స్త్రీగా ఉంటుంది. నన్ను మారిస్తే పురుషుని స్త్రీ చేస్తా, స్త్రీని పురుషుని చేస్తా. పండి
పాపమునకు ప్రతిఫలం. నన్ను మారుస్తారా? నన్ను లేడు అని నీ జ్ఞానాన్ని వాడితే నీ జ్ఞానాన్ని అంధకారం చేసిన, హేతువాదాన్ని చెప్పుకుంటే వాదం అన్నది విరుద్ధులెట్టేట్టు చేసిన, నా కేసులు పెడితే నీ కేసులు పెడతావు, నీ సంగతి చూస్తా. నన్నే మారుస్తారు. సృష్టికర్తను పెట్టి బొమ్మను పెట్టి నువ్వే దేవుడు అంటే ఏం చేస్తారు? నన్ను అటు మార్చినావు కదా, నిన్ను కూడా మార్చినపో. అందుకే వీళ్ళంతా తయారయ్యారు, ట్రాన్స్జెండర్స్ వీళ్ళందరూ. ఎన్ని రకాల విగ్రహారాధన తీసుకొస్తావో మనుషుల్లో అన్ని రకాల మనుషులు మారుతున్నారు. ఈ రోజున ఎల్జీబీటీ, బీటీటీ, జల్జీటీ సోది మాట్లాడుతున్నారు. అమెరికాలో 10-15 రకాలు ఉన్నారట. ఓ మనుషుడా, సత్యమునకు అసత్యానికి మార్చిన మనుషుడా, నిన్నే మార్చేస్తున్నా. నీకు అర్థమవుతుందా? 3 చాపు 3వ చదువు మెల్లిగా 28 వచనం. మరియు వారు తమ మనసులో దేవునికి చోటి 28 అన్న చదువు. మరియు వారు తమ మనసులో దేవునికి చోటి అని వెళ్ళకపోయేది గనుక అక్కడ ఆపు గనుక దగ్గర ఆపు. ఫస్ట్ అందువలన గనుక, ఎందుకనగా అక్కడ ఆపు. ఎందుకంటే దాని తర్వాత నీకేమైద్దో, నువ్వు నాకేం చేసినావు మొదటిది, నేను నీకేం చేస్తాను రెండోది. లేపేస్తా నిన్ను, నీ సంగతి చూస్తా. ఓ మనుషుడా, నీ అంత చూస్తా. ఏమిరా నీకు ఇంత గర్వం? బుద్ధి ఉందిరా నీకు? ఏం చేసినావు నువ్వు? వాడు ఏం చేశాడు? 3 రకం ఏంటంట, మనసులో దేవునికి చోటి మనస్సులో చోటు ఇవ్వలేదు. వీళ్ళు మనస్సు ఇవ్వలేదు, మనస్సు ఇవ్వాల. నీకు పిహెచ్డి చేయటం చేత అవుతుందా? చెయ్యి, ఫుల్ పిహెచ్డి చెయ్యి. నా గురించి తెలుసు కూడా చేత కదా. యూ గివ్ యువర్ మైండ్ టు స్టడీ, బట్ యూ డోంట్ గివ్ మైండ్ టు ద వన్ హూ గేవ్ స్టడీ. సృష్టించిన సృష్టి మీద పిహెచ్డి చేస్తావు, నా మీద పిహెచ్డి చేయవా? సరే, నా మీద నువ్వు పిహెచ్డి చేయకపోయావు, నీ మీద నువ్వు పిహెచ్డి చేసుకుంటావా? ఇర్మియా గ్రంథం 17 అధ్యాయంది, ఇర్మియా 17 9 వచనంది. ఏమనుకున్నారు మనుషులు? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, పిచ్చి పిచ్చి వేషాలు ఎత్తున్నారు. చదువు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగల వాడెవడు? అక్కడ హృదయము అన్నిటికన్నా మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది, దాన్ని గ్రహించువాడు ఎవడు? ఎవడా గ్రహించువాడు? నీకు అన్నీ తెలుస్తాయి. చంద్రమండ మీద పోవటం తెలుస్తుంది, నా గురించి నీకు తెలీదా? అరే, నా గురించి తెలిపోయింది భయ్, నీ గురించి నీకు తెలుసా కనీసం? దేవుని కోపం పరలోకము నుంచి బయలువెడుచున్నది. జాగ్రత్త. ఇష్టం వచ్చినట్టు ఆడుకోకు. దేవుడు ఆడుకోవటం మొదలు పెడితే నువ్వు నిలవలేవు. చదువు, ఇంకా చదువు. ఒకరి ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. న్యాయ విరోధంగా చాలు. హృదయములను పరిశోధించువాడని నేను చెప్తున్నా, అంతరింద్రియములను పరీక్షించువాడని నేను చెప్తున్నా. అరే, పరిశోధన సెంటర్ పెడతారా మీరు? ఓ పెద్ద యూనివర్సిటీ అంట, రీసెర్చ్ సెంటర్ అంట. ఏం రీసెర్చ్ సెంటర్ నీ ముఖం? డూ రీసెర్చ్ ఆన్ యూ? నా సంగతి గాల్లో పడేయండి బాబు. నీ సంగతి నీకు అర్థమవుతుందా? ఏం డిగ్రీలు చేస్తున్నావు? బిఏలు, బీకామ్లు, పిహెచ్లు ఏం చేస్తున్నావు? యు ఆర్ డూయింగ్ పరిశోధన కేంద్రం. ఏం పరిశోధన కేంద్రం? దాన్ని చేసినోడు నీకు లెక్కలేదు, నీ గురించి నీకు తెలియదు. హృదయములను పరిశోధించు దేవుడు చెప్తున్నాడు, పరీక్షించు దేవుడు చెప్తున్నాడు. జాగ్రత్త. డోంట్ ప్లే విత్ యువర్ లైఫ్. దేవుడితో ఆడుకున్నావు కానీ నీ లైఫ్తో ఆడుకోకు, పోతావు. సో 3వ వాడు ఎవడంటే
వాడికి దేవుడు ఏం చేశాడు చదువు ఇప్పుడు వెనకబో చూడండి బాగా. దేవుడు ఏం చేసిండు ప్రతిదానికి ఏమన్నాను, వాడి పేరేంటి, ఆడి చేసిన తప్పేంటి, మూడవది దేవుడిచ్చిన పనిష్మెంట్ ఏంటి. ఆడి పేరేంటి, మనస్సు ఇవ్వలేదు కనుక. రెండు, ఆడు చేసిన తప్పేంటి, దేవా నువ్వు నా మనసులోకి రమ్మంటే అయ్యా యేసు ప్రభుని తీసుకుంటావా మనసులో పెట్టుకుంటావా అంటే నాకు అవసరం లేదు సార్, ఐ హ్యావ్ పానీ సార్, నాకెందుకు సార్, మనసు ఇవ్వలే. మొదటోడేమో ట్రూత్ అపోజర్, సెకండ్ వన్ ట్రూత్ ట్విస్టర్, మూడు నో మైండ్ ఫర్ ట్రూత్. ఆడికేమని చదువు. కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించాను. భ్రష్ట మనసుకు వాడిని అప్పగించాను. జాగ్రత్తగా వినండి. మీరు ఒక విషయం బాగా గమనిస్తే, నువ్వు ఏ తప్పు చేస్తున్నావో దేవుడు అదే తప్పు నీకు ఇస్తున్నాడు. నీ మనస్సును ఆయనకి ఇవ్వలేదు కదా, అందుకు మనస్సుని భ్రష్టం చేసిండు. ఇది ఎంత భ్రష్టమో తెలుసా ఈ మనస్సు? దీని ఇంగ్లీష్లో పర్వర్టెడ్ మైండ్ అంటారు, పర్వర్షన్ అంటారు. ఈ పర్వర్షన్ ఎంత నీచమైందంటే, సొంత తండ్రి సొంత కూతుర్ని చెరిపిండు. అది భ్రష్టం కాదా? కన్న కూతురుతో వ్యభిచారం చేస్తాడు వీడు. మీరు అనుకుంటారు ఇట్లా అయిపోయిందేంటి, ఎట్లాగా కట్ అవుతుంది, దేవుణ్ణి కాదంటే అట్ట అవుతుంది. ఓ మనుషుడా, నీవు నా మనస్సులో, నీ మనస్సులో నాకు చోటు ఇవ్వలేదు కాబట్టి ఆ మనస్సును భ్రష్టతకు అప్పగించిన. భ్రష్టుడైపో. వినలేని కనలేని పాపాలు చూస్తున్నాం మనం. సొంత కూతురుతో చెరుపుతాడా వీడు? ఎందుకు వచ్చినంత నీచాతనిచమైన స్థితి? వెన్ యూ హ్యావ్ పుష్డ్ గాడ్, గాడ్ హ్యాస్ పుష్డ్ యూ అవుట్. దేవుని నెట్టేస్తే దేవుడు నిన్ను నెట్టేస్తున్నాడు. లోకమంత నీచంగా తయారవటానికి కారణం మనం ఆయనతో కట్ ఆఫ్ చేసుకున్నాం. ఎట్లా కట్ ఆఫ్ చేసుకున్నామంటే 7 రకాలుగా కట్ ఆఫ్ చేసుకొని 7 రకాలుగా నాశనం అవుతున్నాం. గుర్తుంచుకోండి. చాలు, 4వ దానికి వెళ్ళిపో. 4వ దానికి వెళ్ళిపో. 2వ అధ్యాయం 4వ వచనం. లేదా దేవుని అనుగ్రహం మారుమనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? ఇది కూడా. నీ కాఠిన్యమును మార్పు నొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా చదువు. దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొంచున్నావు. వీడెవడంటే ఎన్నో వచనం? 2వ అధ్యాయం 4, 5. ఇది దేవునికి హృదయమునివ్వని వాడు. దేవునికి హృదయాన్ని ఇవ్వడు. వీడేమవుతాడంటే పనిష్మెంట్ ఏం చెప్పు? నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. ఏం చేస్తున్నారు తెలుసా? మీరు అనుకుంటున్నారు 20 సంవత్సరాల వయసులో 4 డిగ్రీలు సంపాదించుకున్నావని. నువ్వు సంపాదించుకుంది డిగ్రీలు కాదు, దేవుని కోపాన్ని, ఉగ్రతను నీకు నీవే సమకూర్చుకుంటున్నావు. నువ్వు చదువుతున్న ప్రతి డిగ్రీ వెనకాల నీకు దేవుని కోపం యాడవుతా వస్తుంది. నీకు తెలుస్తుందా? ఓ మనుషుడా, మార్పు పొందటానికి దేవుడిచ్చిన అవకాశాలు నీకు అర్థం కావటం లేదా? ఎన్నిసార్లు దేవుడు మారు మనసు పొందరా అని ఇలాంటి మీటింగులు పెట్టి చెప్తుంటే ఏమన్నాడు? హృదయ కాఠిన్యాన్ని దేవుడు ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. నువ్వేం చేస్తున్నావు? కఠినం చేసుకుంటూ పోతున్నావు. చదువు, మళ్ళీ చదువు. 4, 5. నీ కాఠిన్యమును మార్పు నొందని నీ హృదయం అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొంచున్నావు. దేవుని అనుగ్రహమును మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన సహనమును దీర్ఘశాంతమును ఏం చేస్తున్నావు? నువ్వు తృణీకరిస్తున్నావు. ఏం చేస్తున్నావు తెలుసా? నువ్వు ఎలాంటి మీటింగ్ పోయినసారి వచ్చినావు, నాకు వద్దులే అన్నావు, మళ్ళీ దేవుడు నిన్నేం చేయలేదు కదా, నువ్వు ఇంకా కఠినమైపోతున్నావు. ఆయన సహనమును
ఆయన దీర్ఘశాంతమును నువ్వు చీప్ ఎస్టిమేట్ చేస్తున్నావు. ఆయన సహనం తెలుస్తుందా నీకు? సంవత్సరం నుంచి నువ్వు ఆయన్ని పొడిగిస్తూ ఇప్పుడు కాదులే అని చేస్తున్నా నీకేం కాలేదని నీకెంత లైట్ అయిపోయింది. ఆయన దీర్ఘశాంతమును సహనమును నీవు అర్థం చేసుకుంటావా? తృణీకరిస్తావరా? నిన్ను ఎంతకాలం ప్రేరేపిస్తుందో తెలుసా మీకు? రహస్యం ఏంటంటే 8వ తరగతిలో పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించాడు. 8వ తరగతిలో పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తే నేను నమ్మలే, యేసు ప్రభువుని అంగీకరించలా. 8 అయిపోయింది, 9 అయిపోయింది, 10 అయిపోయింది, పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చిన ఆయన దీర్ఘశాంతమును సహనమును తృణీకరిస్తూనే వచ్చిన. నాకేం కావట్లేదు కదా అని. కానీ 10th అయిపోయిన తర్వాత పాపములో పడ్డా. ఆ పాపమునకు భయంకరమైన నా మనస్సాక్షి బాధ పెడుతుంటే 3 సార్లు ఆత్మహత్యకు ప్రయత్నం చేసిన. ఓ పక్కన ఎంసెట్కి ప్రిపేర్ అవుతూ రెండవ పక్కన ఆత్మహత్యకు ప్రిపేర్ అయినా. అరే, దేవుని సహనమును తృణీకరిస్తావరాను? ఆయన దీర్ఘశాంతమును తృణీకరిస్తావను? ఆయన నిన్ను ప్రేరేపిస్తున్నది నీకు అర్థమవుతుందా? బాబు 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 అంటే అర్థమవుతుందా? నేను భిక్షగాడినా? నేను దేవుడు భిక్షగాడా పోయినంటానికి? ఆయన దీర్ఘశాంతమును ఆయన సహనమును తృణీకరిస్తావరాను? ఆయన నిన్ను ప్రేరేపిస్తుంది, నీకు అర్థమవుతుందా బాబు? దీనివల్ల నీకేమవుతుందో తెలుసా? దేవుని ఉగ్రతను తీర్పును నీకు నీవే సమకూర్చుకున్నావు. నేను ఇచ్చానా? దేవుని ఉగ్రత నీ మీద వేసిండా? ఇలా నీకు నీవే సమకూర్చుకున్నావు. ఈవిడెవడు? 5వ దగ్గర రా. 2వ అధ్యాయం 8వ వచనం. అయితే భేదములు పుట్టించి సత్యం నాకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. వీళ్ళు సత్యమునకు లోబడని వారు. 8వ వచనం 8, 9 అంటే అర్థమైంది తెలుసు. మళ్ళీ సీక్వెన్స్ వస్తున్నా చూడు. దేవుడు లేడన్నవాడు ఉన్నాడు, కానీ బొమ్మను పెట్టుకున్నవాడు. 3 ఉన్నాడు, కానీ అక్కడే ఉండమను, నా మనసులోకి రావద్దను. మనసులోకి వచ్చాడేమో కానీ హృదయంలోకి రావద్దను. హృదయం అనే తలుపు నొద్ద నుండి తచ్చున్నాడు. ఎవరైనా తలుపు తీస్తే వస్తానంటే నేను తిను, హృదయంలోకి ఇవ్వను, నేను రానేను. వీడు లోబడడు. అన్నీ రెడీ అయ్యాయి సార్. యేసుప్రభుని అంగీకరిస్తావా? ఇప్పుడు కాదులే. లోబడడు. అంత రెడీ. దేవుడు ఉన్నాడని తెలుసు, దేవుడు విగ్రహం కాదని తెలుసు, అన్నీ తెలుసు. మనసిస్తాడు, హృదయం ఇస్తాడు, కానీ లోబడతావా? అప్పుడు అలాంటి వాడికి ఏమవుతుందంట? శిక్ష అని చెప్పు. శిక్ష దేవుని ఉగ్రత రౌద్రం. దేవుని ఉగ్రత ఇప్పుడు ఎట్లా వస్తుంది తెలుసా? రౌద్రముగా వస్తుంది, సునామీలాగా వస్తుంది. ఏమంటారు తెలుసా? అరే, ఆ అమ్మాయి రాత్రి మంచిగా మాట్లాడింది, తెల్ల లెక్కల్లో ఆత్మహత్య చేసుకుంది. అమ్మ, చచ్చిపోయింది నువ్వు కాదమ్మా, నీ పాపం నిన్ను చంపేసింది. లాక్కెళ్ళింది, సునామీలాగా లాక్కెళ్ళింది. 6వ పాపాన్ని చెప్పు. 6వ పాపం 14వ వచనం. ధర్మశాస్త్రం లేని అన్యజనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రం లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రం అయిన. వీళ్ళు ఎవరంటే సత్యము తెలియదన్నవారు, లేనివారు, మాకు తెలియదు అన్నవారు. అలాంటి వారికి ఏమవుతుందంటే శిక్ష? మనస్సాక్షి బట్టి తీర్పు వస్తుంది. మనస్సాక్షి బట్టి తీర్పు రాసింది. మనస్సాక్షి బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. నాకేం తెలియదు అయ్యా, మంచి తెలియదు, చెడు తెలియదు, బైబిల్ తెలియదు, ఏది తెలియదు, నేను పిచ్చోడయ్యా, నేను ఊరిలో బతికినా, మా మోటో ఉండమంటే అట్లా నరా మర్రారా
నేను అటవీ ప్రజనయ్యా, మేమంతా ఎక్కడో ట్రైబుల్లో ఉంటామయ్యా, మాకు తెలియదే. పర్వాలేదు బాబురా, నీకు ఏమి తెలియదు, కానీ ఒకటి తెలుసు, నీ మనస్సాక్షి తెలుసు. మనస్సాక్షి దేవుడు పెట్టిన పోలీస్, దాన్ని ఎవ్వడు తప్పించుకోలేడు, పోలీసోడు కూడా. తెలియని వారికి వాక్యం ప్రకారం తీర్పు ఉండదు, మనస్సాక్షి ప్రకారం తీర్పు ఉంటుంది. కానీ ఆ మనస్సాక్షిని ఎవరు బాగు చేస్తారు? తెలియని వాళ్ళకేమో మనస్సాక్షి, తెలిసిన వాళ్ళకేమో వాక్యము ప్లస్ మనస్సాక్షి. వాళ్ళిద్దరిని ఎవరు తప్పిస్తారు? హెబ్రీ పత్రిక 9:14 చదువు. హెబ్రీ 9:14. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యేసు రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. అది మనస్సాక్షి. నువ్వు చక్క చదవలే, నేను చెప్తా విను. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను నిర్దోషిగా అప్పగించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు ఎంతో ఎక్కువగా నీ మనస్సాక్షిని శుద్ధి చేయను. ఏ మనస్సాక్షిని నేర్పిస్తే నేను ఆత్మహత్యకు తయారైనానో ఆ మనస్సాక్షిని ఎవరు శుద్ధి చేస్తారు? మా ఇంట్లో ఎవరికి తెలియదు నేను 3 సార్లు ప్రయత్నం చేసినానని. ఎందుకంటే మనస్సాక్షి ఏడిపించింది, తూ అనిపించింది, ఎందుకని నీ బతుకు. అందుకే ఈ వచనం నేను సచ్చినా కూడా మర్చిపోలేను, ఎందుకంటే నన్ను బతికించింది ఆ వచనమే కాబట్టి. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను నిర్దోషిగా అప్పగించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు ఎంతో ఎక్కువగా. ఎంత ఎక్కువ? ఎంతో ఎక్కువ తెలుసా? నీవు పాపము మానేసి పరిశుద్ధంగా జీవించే అంతగా. పాపం మానేయటం ఒక ఎత్తు అయితే పరిశుద్ధంగా జీవించటం ఇంకొక ఎత్తు. అంతగా మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. ఎంత శుద్ధి చేస్తుందంటే రేపు నిన్నెవడన్నా వచ్చి నువ్వు సావరాదా అంటన్నా కూడా నీకు అనిపించదు. నీ మనస్సాక్షి నువ్వు సావరాదా అన్నా కూడా నాకేం బాధ లేదు, ఎందుకంటే క్రీస్తు యొక్క రక్తము నన్ను కడిగింది. ఇంకా నేను చచ్చిపోవాల్సిన అవసరం లేదు. ఎవరు నన్ను సవమన్నా నేను సావవసరం లేదు, నన్ను నేను సవమన్నా నేను సావవసరం లేదు, ఎందుకంటే నా కోసం ప్రభు చనిపోయాడు కాబట్టి. ఆ రక్తము నన్ను ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది కాబట్టి. చివరిగా 2వ అధ్యాయం 7వ 23వ వచనం. ధర్మశాస్త్రం అందు అతిశయించు నీవు ధర్మశాస్త్రం మీరుట వలన దేవునికి అవమానపరచదవా? రాయబడిన ప్రకారం మిమ్మల్ని బట్టే కదా దేవుని నామం అన్యజనుల మధ్య దూషింపబడుచున్నది. వీళ్ళు ఎవరు తెలుసా? నామకార్థ క్రైస్తవులు. వీళ్ళు ఏమంటారంటే వీళ్ళందరికీ ఎదురు చెప్తారు, మేము దేవుడు ఉన్నాడని నమ్మినామయ్యా, మేము బైబిల్ దేవుడు అని నమ్మినామయ్యా, మేము మనసు ఇచ్చినామయ్యా, హృదయం ఇచ్చినామయ్యా, అన్ని ఇచ్చినామయ్యా, కానీ దాని ప్రకారం జీవించమయ్యా. ఆడేమో రాసింది, దాని ప్రకారం జీవించక నువ్వు దాని ప్రకారం జీవించకపోవడం వల్ల ఏమవుతుందో తెలుసా? దేవుని నామం అన్యజనుల మధ్య దూషింపబడుచున్నది. ఒక మంచి మాట చెప్పిన, మొదటి 6 వల్ల మొదటి 6 పాపాలు చేసిన వాళ్ళ వల్ల వాళ్ళ పేరే నాశనం అవుతుంది. 7వ పాపం చేసిన వాళ్ళ వల్ల నీ పేరు నాశనం అవుతుంది, నీ దేవుడి పేరు నాశనం అవుతుంది. డబల్ చెడు. మొదటి 6 పాపం చేసిన వల్ల వాళ్ళ పేరే పాడవుతుంది. 7వ పాపం చేసిన వల్ల ఏమవుతుంది? నీ దేవుని నామం అన్ని జనుల ఎదుట దూషణ పాలవుతుందిరా. నీకు అర్థమవుతుందా? 7 రకాల పాపుల గురించి చెప్పాడు కాబట్టి 7 రకాల దేవుడి గురించి చెప్తే 7 రకాల దేవుడి గురించి చెప్పిన 7 రకాల ఫిలాసఫీస్ ఉంటే
మానవుని గురించి చెప్పిన 7 రకాల ఫిలాసఫీస్ కూడా ఉన్నాయి. 7 రకాల, వీళ్ళని ఏమంటారు తెలుసా? 7 రకాల పాపులు. 7 రకాల పాపులు చెప్పినాక ఫైనల్ కంక్లూజన్ ఇచ్చాడు. అక్కడ చూడు 23 చదువు, 3:23 చదువు. ఇదే రోమానే, అంత రోమానే, ఇంకేం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. చాలు, అది లెక్క. అందరూ పాపం చేసి దేవుడిచ్చే మహిమను పొందలేకపోతున్నారు. బాబాయ్, దేవుడు నీకు ఒక మహిమ ఇవ్వాలని, దేవుడు నీ జీవితానికి ఒక మంచి జీవితం ఇవ్వాలని, ఆయన స్వరూపం ఇవ్వాలని, ఆయన రూపం ఇవ్వాలని, కానీ పొందలేకపోతున్నారు. ఎంతమంది? అందరూ. అందరంటే ఎవరు? 7 రకాల అందరూ. ప్రపంచంలో ఉన్న మనుషులందరూ 7 రకాలు. అందరూ పాపము చేసి దేవుడి గురించి మహిమను ఏమన్నా చదువు. అందరూ పాపం చేసి, దాని ముందు ఏ భేదం లేదు, ఏ భేదమును లేదు, ఏ భేదము లేదు కాదు, ఏ భేదమును లేదు. ఆ నువ్వు తీసేకు. ఏ భేదమును అంటే అర్థం ఏంటంటే 1 అని లేదు, 2 అని లేదు, 3 అని లేదు, 4 అని లేదు, 5 అని లేదు, 6 అని లేదు, 7 అని లేదు. ఏ భేదమును లేదు. ఓ నాస్తికుడని లేదు, విగ్రహారాధికుడని లేదు, హ్యూమనిస్ట్ అని లేదు, ఆ ఇష్టం లేదు, ఈ ఇష్టం లేదు, నీకు ఇష్టం లేపని లేదు. ఆల్ ఇష్టంట, ఈ ఇష్టంట. ఫిలాసఫిస్ట్ ఇష్టు. అరే నీ ఇష్ట సంగతి చెప్పా, నీకు ఇష్టం ఏ ఇష్టం అయితే నాకెందుకు. ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడిని గురించి మహిమను పొందలేపు. అయితే కంటిన్యూ చేయి. కాబట్టి నమ్మవారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. మరి ఎట్లా వాట్ ఇస్ ద రెమెడీ? కాబట్టి నమ్మువారు ఉచితముగా విశ్వాసము ద్వారా క్రీస్తు యేసు రక్తము ద్వారా విమోచించబడ్డారు. ఓ 7 రకాల పాపులారా, మీ మీద 7 రకాల కోపాలు ఉన్నాయి కదా, ఆ కోపాలన్నిటి నుంచి తప్పించటానికి క్రీస్తు రక్తము ఉచితముగా నమ్మిక ద్వారా ఏమని విశ్వసించాలి? మన పాపాన్ని ఆయన మోసాడని, మన కోపాన్ని ఆయన భరించాడని, మన స్థానంలో ఆయన ఉన్నాడని నమ్మటం వలన కృపచేతని క్రీస్తు రక్తము ద్వారా రక్షించబడతావు, తప్పించుకుంటావు. ఇది యాక్చువల్ సమ్మరీ ఆఫ్ ద డాక్ట్రిన్. కాబట్టి ఆలోచించేయండి. ఒక్క వచనం చదివి మనం ప్రార్థన చేద్దాం, ముగిద్దాం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం. అధ్యాయం 30-31. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారుమనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినమును నిర్ణయించున్నాడు. మృతులలో నుండి ఆయన లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారం కలగజేసి ఉన్నాడు. బస్ అందుకే రాసిన వీటన్నిటికీ రెమెడీ ఏంటంటే నమ్ముట వలన క్రీస్తు రక్తము ద్వారా నువ్వు రక్షించబడతావు. రెండవది, అజ్ఞాన కాలమందు ఆయన చూచి చూడనట్టు ఉండెను. ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొందాలి. ఆ రోజులు అయిపోయింది. ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొందాలి, నూతన జన్మ పొందాలి. ఆయనకు మనసు ఇవ్వాలి, ఆయనకు హృదయం ఇవ్వాలి, ఆయనకు లోబడాలి. నమ్మంటే నమ్మేస్తామా? మాకు ప్రూఫ్ ఏంటి అంటే, ఆ ప్రూఫ్ ఏంటని రాసిండు కదా, ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచుట ద్వారా మనందరము నమ్ముటకు ఆధారము కలుగజేశాడు. క్రిస్టియన్ ఫెయిత్ ఈజ్ నాట్ ఎ బేస్లెస్ ఫెయిత్, ఇట్ ఈస్ ఎ బేస్ ఫెయిత్. బేస్ ఉన్నది, ఫౌండేషన్ ఉన్నది. ఆయన చనిపోయి తిరిగి లేచుట ద్వారా మనకు ఆధారము కలుగజేసి ఉన్నాడు. ఆలోచిస్తారా?
ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఏ భేదమును లేదు, అందరూ అంతటను పాపము చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నారు. నువ్వేమనుకోకు, ఇక్కడున్న వారందరము మనం పాపం చేసిన వారమే. కొంతమంది దేవుడు లేడనే వాళ్ళు, కొంతమంది విగ్రహారాధికులు, కొంతమంది మనస్సు ఇవ్వని వారు, కొంతమంది హృదయాన్ని ఇవ్వని వారు, కొంతమంది లోబడని వారు, కొంతమంది మాకు దేవుడే తెలియదు అన్నవాళ్ళు, కొంతమంది దేవుడు తెలిసాడని దాని ప్రకారం జీవించక ఆయనకు అవమానం తెచ్చిన వాళ్ళం. 7 రకాలు. ఎలాంటి వాడవైనా నువ్వు పాపవే. కానీ సొల్యూషన్ ఏంటంటే ఆయన నమ్ముట ద్వారా, క్రీస్తు రక్తము ద్వారా ఉచితముగా కృపచేతనే రక్షించబడతావు. అజ్ఞాన కాలములో దేవుడు చూచి చూడనట్టు ఉండేను. ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొందాలని బతిమాలటం లేదు, ఆజ్ఞాపిస్తున్నాడు. ఇట్స్ నాట్ రిక్వెస్టింగ్, ఇట్ ఈస్ కమాండింగ్. మారు మనసు పొందాలి, ఎందుకంటే తీర్పు ఉన్నది. ఆ తీర్పులో కనుక నువ్వు దేవుని నమ్మకపోతే తీర్పులో నీకు నరకం ఉంటుంది. ఆ నరకము అగ్ని ఆరదు, పురుగు చావదు. పాపము నుంచి తప్పించుకుంటావా? నరకము నుంచి తప్పించుకుంటావా? శాపము నుంచి తప్పించుకుంటావా? అయితే యేసు ప్రభుని విను, విశ్వసించు, విధేయత చూపు. ఇదే అనుకూల సమయం, రక్షణ దినం. దేవుడు మనల్ని అడుగుతున్నాడు, ఓ మానవుడా, నా గురించి నువ్వు తెలుసుకోవడానికి ఏం చేసినావు? నీ గురించి నువ్వు తెలుసుకోవడానికి ఏం చేసినావు? నా ఆది గురించి నువ్వు తెలుసుకున్నావా? నీ అంతం గురించి నువ్వు అర్థం చేసుకున్నావా? పాపమునకు ప్రతిగా చనిపోయిన యేసు ప్రభువారి శిలువ రక్తాన్ని నమ్ముకోకపోతే నీ పాపాన్ని నువ్వే భరించాలి, నీ శిక్షను నువ్వే భరించాలి, నరక శిక్షను నువ్వే భరించాలి. నీకు ఒకటే ఒక మార్గం. ప్రభువా, నేను పాపమును భరించలేను, పాపమునకు వచ్చే శిక్షను నేను తట్టుకోలేనయ్యా. ఇప్పుడు పాప శిక్షను నేను తట్టుకోలేను, చనిపోయినాక నరక శిక్షను నేను తట్టుకోలేనయ్యా. నా పాప శిక్షను పొంది, నరక శిక్షను పొంది, నా కోపమును, నా పాపమును భరించిన క్రీస్తు ప్రభువా, నన్ను కనికరించమని చెప్తారా? ప్రభువుని అడుగుదాం, ప్రార్థన చేద్దాం. ప్రభువుని అడుగుదాం. ఆలోచించయ్యా, నువ్వు ఎలాంటి వాడవైనా సరే అందరూ అంతటను మారు మనసు పొందాలి. గమనించుకోండి, ఇదే అనుకూల సమయం, రక్షణ దినం. మరలా ఒకవేళ దేవుని సహనమును, దీర్ఘశాంతమును తృణీకరిస్తావా? ఆయన నిన్ను ప్రేరేపిస్తున్నది నువ్వు ఎరుగకుంటావా? నువ్వు గమనించుకో, ప్రార్థన చేసుకో. ప్రభువా, నన్ను కనికరించు, ఈ 7 పాపాలు వచ్చి నన్ను తప్పించు, ఆ 7 పాపాలకు వచ్చే శిక్ష నుంచి నన్ను తప్పించు, ఆ తీర్పుల నుంచి నన్ను తప్పించు, ఆ నరకం నుంచి నన్ను తప్పించు. నేను ఒక మంచి మనిషిగా సంతోషంగా నా శేష జీవితాన్ని జీవించడానికి నాకు సహాయం చేయి. బ్రతికినంత కాలం నీతో సంతోషంగా జీవిస్తూ చనిపోతే పరలోకంలో ఉంటానన్న, స్వర్గంలో ఉంటానన్న నిశ్చయిత నాకు ఇచ్చండి. ప్రభువా, నన్ను కనికరించు అని యేసు ప్రభుని అంగీకరిస్తే ప్రార్థన చేసుకో. మీకు ప్రార్థన అంటే తెలియకపోతే నేను ఇప్పుడు 2-3 మాటలు చెప్తా, మీరు చెప్పుకోండి. యేసయ్యా, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడి గురించి మహిమను పొందలేకపోతున్నారని చెప్పావు కదా. నేను పాపిని, అందరూ అంతటను పాపం చేశారు, మారుమనసు పొందాలని చెప్పినావు కదా. నేను పాపిని. ప్రభువా, నన్ను కనికరించు, నన్ను తప్పించు, నన్ను బాగు చేయి, సహాయం చేయి అని ప్రభువుని అడుగు. ప్రభువా, నేను పాపం చేసిన, 7 రకాల పాపాల్లో నేను ఒక పాపము, 2 పాపాలు చేస్తున్నా, నన్ను విడిపించవా. నా మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయవా. బతికినంత కాలము నేను మనస్సాక్షి నన్ను అనకుండా నన్ను బతికించవా.
మనుషుల చేత చీ అనిపించుకోకుండా, నా సొంత మనస్సాక్షి చేత నేను చీ అనిపించుకోకుండా, నీ చేత చీ అనిపించుకోకుండా నేను బ్రతుకుటకు సహాయం చేయవా, నాకు విడుదల దయచేవా, నడిపించవా, విమోచించవా. ప్రభుని అడుగుదాం, ప్రార్థన చేద్దాం. ప్రభుని అడగండి, ప్రార్థన చేసుకోండి. లోబడతావా? ఎంతకాలం నుంచి దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు, ఎంతకాలం నుంచి నువ్వు దాన్ని తృణీకరిస్తున్నావు, ఆయన సహనాన్ని, ఆయన ఓపికను. ఈరోజైనా దానికి స్వస్తి చెప్తావా? ప్రభా, నేను నిన్ను తృణీకరించను, నీ సహనాన్ని నేను పరీక్షించనయ్యా. ఇదిగో నేను వస్తున్నా, నన్ను అంగీకరించు. నన్ను పాపము నుంచి విడిపించి, శాపం నుంచి విడిపించి, పరలోకమును నన్ను చేర్చుకునేటట్టు ఒక మనిషిగా మనస్సాక్షి నన్ను ఎదించకుండా ఆ మనస్సాక్షిని శుద్ధి చేసి గొప్ప రక్తముతో నన్ను కడగవా అని ప్రార్థించండి. దేవుడు చెప్తున్నాడు, ఎవరైతే అనేకుల మధ్య నన్ను ఒప్పుకుంటారో వారిని నేను ఒప్పుకుంటా, ఎవరైతే ఒప్పుకోరో వారిని నేను ఒప్పుకోను. కాబట్టి ఎంతమంది అయితే అలాంటి ప్రార్థన చేశారో వారందరూ ఒక్కసారి మీ కుడి హస్తాన్ని చూపించండి. ప్రార్థన చేసి ముగిద్దాం. ఇంకా విన్న వాక్యాన్ని ప్రకారం యేసయ్యా నన్ను కనికరించు, 7 రకాల్లో నుంచి నన్ను తప్పించు, నా మనస్సాక్షిని కడుగు. ఎంతో ఎక్కువ. ఇంకెవరున్నారా? దించండి. ఇంకెవరైనా ఉన్నారా? ప్రార్థన చేద్దాం. మనసులో ప్రార్థన చేసుకుని బయటకు భయపడే ఆపుకో, ప్రార్థన చేసుకో. ఇంకెవరైనా ఉన్నారా? ప్రభా, నా హృదయాన్ని నేను పరీక్షించుకోలేకపోతున్నా, అనేకమైన పరిశోధనలు చేస్తున్నా కానీ నా మీద నేను పరిశోధన చేసుకోలేకపోతున్నా. హృదయాన్ని పరీక్షించు దేవుడు, హృదయాన్ని పరిశీలించు దేవుడు చెప్తున్నాడు. నా హృదయం ఎంతో మోసకరమైనదని. ఇప్పుడు దాకా నేను మంచోడిని అన్నట్టుగా నన్ను మోసం చేస్తూ వచ్చింది ఈ హృదయం. ప్రభా, నన్ను క్షమించవా? ప్రభా, నన్ను కనికరించవా? ఇంకెవరైనా ఉన్నారా? ప్రభా, నా సహాయం చేయించి మీకు కుడి హస్తాలు కూడా ఒకసారి చూపించి దించేయండి. ప్రార్థన చేసి ముగిస్తాను. ఇంకెవరైనా సరే, ప్రభా, నన్ను కనికరించు. భయము, బాధ ఏం పెట్టుకోకండి. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వారు ఎప్పుడు భయపడే అవసరం లేదు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్తమైన వాళ్ళు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్న దేవుడు విశ్రాంతినివ్వడా? సమస్తమైన వారు అందరూ రావచ్చు, ఎవరైనా రావచ్చు. ప్రార్థన చేసుకో. ప్రభుని అంగీకరించు. ప్రభా, నన్ను కనికరించయ్యా. పాపము నుంచి, శాపము నుంచి, దేవుని ఉగ్రత నుంచి, కోపము నుంచి నన్ను తప్పించి పరలోకములో చేర్చి బతికినంత కాలం కూడా సంతోషంగా, సమాధానంగా జీవించుటకు, శాంతి సమాధానాలతో ఒక మనిషిగా, ఒక వ్యక్తిగా జీవిస్తూ అనేకులకు సహాయం చేయట్లో వాడిగా నన్ను తయారు చేయమని ప్రార్థన చేసుకో. అలాంటి ప్రార్థన చేసుకుంటే ఒక్కసారి మీ కుడి హస్తాన్ని చూపించు. లాస్ట్ చివరి అవకాశం ఇస్తున్నా. ఇంకెవరైనా ఉన్నారా? ఒక్కసారి మీరు చూపించు, దించే ప్రార్థన చేస్తాం. ఎనీబడి ఎల్స్? రైట్, ప్రార్థన చేసుకో. చివరి ప్రార్థన చేస్తా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, ఇక్కడ చేరిన బిడ్డలందరినీ కనికరించండి. మా నాయన, దేవుడి గురించి ఆలోచించే 7 తత్వాల గురించి మేము ఆలోచన చేసినాం. మానవుడి గురించి ఆలోచించే 7 తత్వాల గురించి ఆలోచన చేసినాం. ప్రభా, మీరు కనికరించండి. దేవుడు, మానవుడమైన మేము చేసే తప్పులకు వచ్చే శిక్షల గురించి కూడా మేము చూసినాం. ప్రభా, కనికరించండి. సత్యమును అడ్డగించుట, సత్యమును మార్చుట, సత్యమునకు మనసు ఇవ్వకపోవట, సత్యమును హృదయం ఇవ్వకపోవట, సత్యమునకు లోపడకపోవట, సత్యమే తెలియదనుట, తెలిసిన సత్యం ప్రకారం జీవించక నీకు అవమానం తెచ్చుట, 7 రకాలుగా పాపంలో ఉన్నాం. ప్రభా, మీరు కనికరించండి, సహాయం చేయండి. విన్న వాక్యము బిడ్డల్లో పని చేసినట్టుగా సహాయం చేయి. ఎంతమంది అయితే ఇంకా మిమ్మల్ని కోరి, మీ మనస్సులో కోరి మిమ్మల్ని అంగీకరిస్తూ, ఆశిస్తూ ఆహ్వానమిచ్చారు, వారందరూ మీరు కనికరించండి. ఇంకెంతమంది అయితే మీ సహనాన్ని, మీ ఓర్పును పరీక్షిస్తున్నారో, మిమ్మల్ని తృణీకరిస్తున్నారో, వారికి మరొకసారి మీ వాక్యాన్ని వినిపించండి. పరిశుద్ధాత్మదేవ, ఈ సందేశాన్ని మీరు కొనసాగించి మీ బిడ్డల్ని మీరు ఆశీర్వదించి బలపరచాల్సిందిగా వేడుకుంటూ యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. Thank you. God bless you all. See you tomorrow. Tomorrow I'll come last message and midway
రైట్, థ్యాంక్ యూ. ఏమన్నా మాట్లాడాలంటే నాతో కూడా మాట్లాడవచ్చు. భోజనం చేసేటప్పుడు నేను ఉంటా, భోజనం చేసే పోతా, కాబట్టి ఆ టైంలో మీరు కలవచ్చు. ఇప్పుడు నేను కలవచ్చు. థ్యాంక్ యూ.